మీ పైన వచ్చిన విమర్శలకి ప్రధాన విమర్శ ఏంటంటే సింగరేణిలో మీరు ఒక డాన్ లాగా ఎదుగుతారు, కొత్త వచ్చే కాంట్రాక్ట్ పైన 5% కంపల్సరీ మీకు కమిషన్ ఇవ్వాల్సిందన్న ఆరోపణలు ఉన్నాయి. టెండర్స్ వెనకాల మీరే టెండరు ఉండి పాడిపించి ఈ వెహికల్స్ మీరే పెట్టిస్తున్నారు, ఆధ్వర్యంలో జరుగుతున్నాయి అని చెప్పేసి కొన్ని ఆరోపణలు. మీ టెండర్ ఎట్లుంటుందండి? ప్రజల కోసము నాకు సీతారాం ప్రాజెక్టు కావాలి, దానికోసం నేను పోరాడతా, దేనికైనా వెళ్తా అని చెప్పేసి బీఆర్ఎస్లోకి వెళ్ళి 4 కోట్లు 5 కోట్లు తీసుకున్నారని చెప్పేసి విమర్శ వచ్చినా, కానీ ప్రాజెక్ట్ ఇప్పటి వరకు శంకుస్థాపన జరిగింది, కొద్ది పనులు జరిగినాయి, కానీ ఇప్పటి వరకు పూర్తి అవ్వలేకపోయింది. దాని వెనకాల ప్రధాన కారణం ముఖ్యమంత్రి చేసినప్పుడు ఏమనుకుంటాం, పనులు జరుగుతాయి, తొందర పని అవుతుంది. నేను చేసింది కాదు కదా. నేను కూడా నమ్మే కేసీఆర్ గారు ఇస్తారు, ఇవ్వలే. ఎవరున్నా సరే కేసీఆర్ గారు మాట్లాడినప్పుడు వేరే ఛాన్స్ లేదు. సార్ మీరు వెనకాల గట్టి ప్రయత్నం చేస్తున్నా, జీతాలు ఇవ్వడానికే నా దగ్గర డబ్బు లేదు అని చెప్పేసి మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎక్కడి నుంచి బ్యాంకులు అప్పు తెచ్చైనా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఒక లక్ష్యంతో ఉన్నాడు. సార్ అసెంబ్లీలో ఏ బ్యాంకు వెళ్ళినా అప్పు ఇవ్వట్లేదు, వెళ్ళగొడుతున్నారు, తన్నెల కొడుతున్నారు అని చెప్పేసి మాట మాట్లాడుతున్నారు. అట్లేం లేదు. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటోను, అప్పు పుట్టట్లేదు. మీరు వెనకాల తెలియని ఒక మాఫియా మెయింటైన్ చేస్తారు అని చెప్పేసి సింగరేణి మొత్తానికి మీకున్న కాన్స్టిట్యున్సీ కానీ పక్కన ఉన్న కాన్స్టిట్యున్సీలో కానీ, ఎందుకంటే 3 జిల్లాలు 3 ముక్కల ఆట అని చెప్పేసి పేరున్న కాన్స్టిట్యున్సీ ఎల్లం వసూళ్ళు ఎక్కువ జరుగుతాయి. దీనికి ఎమ్మెల్యే గారు అండ ఉంటుంది కంపల్సరీ. చోటా నయీం, చోటా డాన్ లాంటి ఒక పేరు మీరు ఎమ్మెల్యేగా ఉండి మీరు సీఎం గారితో మాట్లాడి ఏముండదు, ఛాన్స్ లేదా? పెడితే నేనే పెట్టాలి. నేనంటే వాళ్ళు నొక్కు పెట్టి డ్రామా మీతో చెప్తాను కేంద్ర మంత్రి. ఎందుకంటే ఈ ప్రాంతం వాళ్ళకి సంబంధించింది కాదు, బీజేపీ సంబంధించింది. ఎంప్లాయ్మెంట్ కోసం ఇండస్ట్రీస్ని ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? అసలు వాళ్ళు తెచ్చలేదు. దేని మీద దృష్టి పెట్టాడు? ఒక రైతు మీద పెట్టలే, ఒక చదువు మీద పెట్టాడు, ఒక ఆరోగ్యం మీద పెట్టలే. ఏ మీద పెట్టేవాళ్ళు హిందువుల మీద పెట్టుకుని పని చేసుకొని పోతుంది. సార్ నాకు ఏ పార్టీ అడగాలిగా, నాకు ఏ పార్టీతో సంబంధం లేదు, ఏ నాయకులతో సంబంధం లేదు, ఏ రాజకీయ నాయకులతో, ఏ సెంట్రల్లో స్టేట్లో ఉన్న పార్టీతో నాకు సంబంధం లేదు. ఎమ్మెల్యే అంటే చేయట్లేదు పని నిలదీయాలన్న ఉంటుందా? వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకు సపోర్ట్గా ఉండాల్సింది. నా బెదిరియడం ఎంతవరకు? మా దగ్గర అదేం లేదు. మీ తమ్ముడు వాళ్ళని వేలు నరికేస్తా అని చెప్పేసి పూర్తి చేయడం, సొంత తమ్ముడు ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ కాదులే. కరెక్ట్ కాదే, మరి చేయడం సరైనది కాదు. వాళ్ళు కూడా వ్యూవర్స్ నమస్తే, నేను మీ ఆంజనేయులు. మనము తెలంగాణలో ఉన్న 119 మంది ఎమ్మెల్యేలు చేసే ప్రయాణంలో ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు గ్రామం, ఇల్లందు కాన్స్టిట్యున్సీలోని కొన్ని ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ కాకతీయులు పరిపాలించిన అప్పటి రోజులైనా సరే, దీని వెనకాలన్న సింగరేణి అయినా సరే, దీని వెనకాలన్న సిపిఎం సిపిఐ నాయకులైనా సరే, అప్పట్లో ఒక ఇల్లందుకు అనేది ఒక స్పెషల్ అయిన హిస్టరీ ఉంది. ఇవన్నీ హిస్టరీలు 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన ఒక పెద్ద ఆయన ఉన్న వాళ్ళందరినీ కాదని చెప్పేసి 2వ టర్మ్ గెలిచి నేనున్నాను మీకు అని చెప్పేసి పలికించుకున్న ఒక వ్యక్తి. ఇప్పుడు జనాలకు నేను చాలామంది నా ఎంక్వైరీకి తెలిసింది ఏంటంటే, మాకు ఉన్న డాన్, మా డానే మా కనకయ్య గారు. ఆ కనకయ్య గారు ఎవరో కాదు, మన ఇల్లందు ఎమ్మెల్యే కోనం కనకయ్య గారు. సార్ నమస్తే. నమస్కారం సార్. మీరు ఇది 2వసారి ఎమ్మెల్యే గెలవడం, కానీ మీ మొట్టమొదటిసారి మీరు రాజకీయాల్లోకి రావడానికి మీకు ఆసక్తికరమైన విషయం ఏంటి సార్? అంటే యాక్చువల్గా నేను 1987లో కాన్స్పాట్లో ఒక చిన్న కోఆపరేటివ్ డైరెక్టర్గా నిలబడి, మా గురుగారు గోనెల వెంకటనారాయణ ఉండే, ఆయన చనిపోయాడు కీర్తి చేసులు. అంటే ఆయన మర్డర్ చేశారు. అంచెలంచెలుగా వారి స్ఫూర్తితోటి అంచెలంచెలు వెలిగి 90లో వారు చనిపోయిన తర్వాత టేకులపల్లి మండలం కోయగూడ గ్రామం, స్వగ్రామం అది. ఓకే. ఆ ప్రాంతం అంతా కూడా కోయ లంబాడ ఎక్కువ శాతం జనాభా ఉన్నటువంటి ప్రాంతం అది. కొద్ది గొప్ప బీసీలు ఓసీలు ఉన్నారు. అక్కడ అయినటువంటి ప్రయాణం నిరంతరం ప్రజల కోసం ఆలోచన చేసి, ప్రజల కోసం, వాళ్ళ సమస్యల కోసం. అప్పుడంటే మాకు మా చేతులు ఏముండవు ప్రజలకు అందివ్వాలని. అంటే మన స్పందన బట్టి జనం మన ఇష్టపడ్డారు. మనం తిరిగే పని, మనం చేసే సేవ. అంటే అప్పుడు ఏంటంటే ఒక ఎవడో ఒకడు ఆ గ్రామంలో కానీ, ఆ ప్రాంతంలో కానీ, ఆ మండలంలో కానీ పనిచేసే వ్యక్తి ఉంటే పని చేయించుకునేవాళ్ళు. అప్పుడు ఏంటి చిన్న చిన్న పనులు చేసేటి.
సర్టిఫికెట్లు తీసుకోవాలి, ఉమ్, రేషన్ కార్డులు, ఏమన్నా పేదలకు స్థలాలు ఇప్పించటం, పిల్లలకు విద్యార్థులందరూ సర్టిఫికేట్లు ఇప్పించాలి, కులం సర్టిఫికేటు, ఆదాయం సర్టిఫికేట్. అక్కడి నుంచి స్టార్ట్ అయింది అక్కడ ప్రజలు. ఇప్పుడు అవసరం లేదు, ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు సర్టిఫికేట్ తెచ్చుకుంటారు. అవును. అప్పుడు తెచ్చుకునే పరిస్థితి లేరు. అంటే మండల ఆఫీసులలో వెయ్యి గంటలు నిలబడి నిలబడి ఇన్ఫ్లుయెన్స్ వాడి తెచ్చుకునే రోజులు అవి. అప్పుడు లేదు అట్లా. ఆన్లైన్ లేదు కదా సార్ అప్పుడు. లేదు. ఈ పోలీస్ స్టేషన్ చేసే పని ఎంఆర్ఓ ఆఫీస్, ఎండి ఆఫీస్, వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న మరి సేవా కార్యక్రమాలు, ఏమైనా మంచి ప్రోగ్రామ్స్ ఉంటే మనమే దగ్గర ఉండి చేపించడం, వాళ్ళకు పెళ్ళిళ్ళకి వెళ్ళడం. ఈ విధంగా ఒక రాజకీయ నాయకుడు ఎదిగా ఆ మండలానికి. ఉమ్, ఒకసారి జడ్పీటీసీ గెలిచా 95లో. 95లో జడ్పీటీసీ గెలిచా. ఉమ్, అనుకోని పరిస్థితుల్లో రిజర్వేషన్ ఆగిపోయింది. అది ఓకే. ఖమ్మం జిల్లా, ఉమ్మడి జిల్లా ఉంది. ఆ, దాని తర్వాత నేనేం చేశా, ఈ ప్రాంతం ఎక్కువ సోమల్ నాయక్ గారికి ఇచ్చి టికెట్, కాంగ్రెస్ పార్టీ. చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ. నేను ఉమ్, కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాలు కూడా చేశాను పార్టీ పరంగా. ఇక అన్నీ సెకండరీ. నేనే అప్పుడు 2004లో ఇండిపెండెంట్గా చేశా. అప్పుడు నాకు సుమారు 20,000 వచ్చినాయి ఉమ్, ఆ టైంలో. అంటే అప్పుడు రాజకీయ చైతన్యం తక్కువ ఉంది. ఉమ్, ఇక్కడే తిరుగుతాడు కదా, కులపోడు కదా అని చెప్పి శూద్రులు వాళ్ళు వీళ్ళు కలిపి దరిదాపు ఎవరికి రావంతా. ఉమ్, ఇప్పుడు వేసే వాళ్ళకి 1000, 2000, 3000. ఉమ్. మొన్న నా మీద వేశారు 14-15 మంది. మా వాళ్ళు ఎక్కువ వేయడు, మీ మీదనే. మా మీదనే. ఓకే. మీరు చెప్పినట్టు గుమ్మా నరస గారు కూతురు కూడా వేసింది నా మీద. ఓకే. ఆమెకు కూడా 1000 వచ్చినాయి. ఆహా. ఉమ్, అంటే నిరంతరం ప్రజలతో సంబంధాలు పెట్టుకొని ప్రజలతో మంచి చెడు. నేను కూడా పేదరికం నుంచి వచ్చా. చిన్న కుటుంబం మాది, పేద కుటుంబం నుంచి. మాకు ఆస్తులు లేవు, భూములు లేవు. ఏదో 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటుంది భూమి. అట్లా పైకి వచ్చిన మేము అంచనాలుగా పార్టీని పట్టుకొని పైకి వచ్చి 2014 గెలిచిన తర్వాత నేను బీఆర్ఎస్లో వెళ్ళా. ఉమ్. సరే, నేను అక్కడి దాకా వస్తాను. కానీ దానికంటే ముందు మీ ఇష్టమైన గురువు గారు, మీరు రాజకీయంలో రావడానికి, మీరు ప్రజలకు సేవ చేయడానికి, ప్రజల దగ్గరలో ఉండడానికి మీకు ఇష్టమైన గురుగారు గోనెల వెంకటనారాయణ, రామరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు. రామరెడ్డి వెంకటరెడ్డి గారు, కోనేటి వెంకటనారాయణ. కానీ వీళ్ళిద్దరు చనిపోయిన తర్వాత మీ కుడి భుజం విరిగిపోయినట్టు, మీకు వెనకాల సపోర్ట్ లేకుండా ఏం చేయాలి తోచని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మీరు ఎలా స్టెప్స్ తీసుకునే వాళ్ళు? ఇప్పుడు వచ్చే యువతకి ఒక బ్యాక్ బోన్ లేదు అన్నప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? అంటే ఇంట్లో ఒక తండ్రి ఉన్నప్పుడు తండ్రి చనిపోతే పిల్లలకి ఏం చేయాలో ఆలోచనతో కొద్ది రోజుల వరకు. మీరు పబ్లిక్ చెప్పేది కూడా అదే. ఒకప్పుడు మనకు తండ్రి ఉంటాడు, తండ్రి తర్వాత మనం ఏం చేయాలో నిర్ణయాలు తీసుకునేది మనమే. అవును. ధైర్యంగా ఇది ఎదుర్కొంటాం. ఈ పార్టీని మనం పైకి తీసుకురావడంతో పాటు మనం కూడా ప్రజల్లో ఇమిడిపోవాలి. ప్రజలకి మనకున్న స్పందన, మన నడవడిక, మనం ఏం చేస్తే పబ్లిక్ దగ్గరికి పోతాం. మంచి చెడుని పక్కకు పెట్టి మంచితనంగానే, అంటే అక్క బావ చెల్ల అనుకుంటూ ప్రయాణం చేయాలి తప్ప, మనకు ఆస్తులు తక్కువ ఉన్నాయి, ప్రేమతో విజయాలు సాధించడం తప్ప వేరే ఆలోచన. ఇద్దరు చనిపోయిన జగన్ మీరు చెప్పినట్టు మాకెవరు లేరు. సెకండ్ నాకు ఎవరు వచ్చిందంటే శ్రీనివాస్ రెడ్డి గారు. వారి నాయకత్వంలో మొన్న 2023లో గెలవడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ లెక్క ప్రకారం ఆయన గురువు కాకపోయినా నాకు ఆర్థికంగా అన్ని సపోర్ట్ అయినాయి, అప్పటికి ఇప్పటికి కూడా. దీంట్లో వేరే మార్పుడు ఇక ముందు కూడా అయినా ఉంటాం, ఆయనతో ఫాలో అవుతాం. సార్, మీరు ఇప్పుడు ఆల్రెడీ గుమ్మడి నరసయ్య గారు 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తిని ఓడించి మీరు ఆ స్థానాన్ని సంపాదించిన తర్వాత జనాలకు ఆ స్థానాన్ని మీరు కైవసం చేసుకోవడానికి ఎంత కష్టపడ్డారో, దీని వెనకాల ఉన్న కృషి ఏంటి? అంటే పబ్లిక్ కూడా దీంట్లో పబ్లిక్ సపోర్ట్ ఎక్కువ ఉంటుంది నాకు. ఎందుకు ఉంటుందంటే గుమ్మడి నరసయ్య గారు పీరియడ్లో వచ్చినప్పుడు కావలసినటువంటి బడ్జెట్ లేదు. సరే, వాళ్ళు 5 సార్లు గెలిచినా కూడా ఆయనే మనం విమర్శ చేయం. అప్పుడు ఆ గెలుపు వేరు, ఇప్పుడు వేరు. పబ్లిక్ స్వచ్ఛందంగా వేసేది ఓట్లు. ఇప్పుడు అప్పుడు పరిస్థితి అట్లేదు. 50,000 ఓట్ల మెజార్టీతో గెలిచారంటే ఈజీ అన్నమాట. 57,000 57,000 మెజార్టీ వచ్చారు. పబ్లిక్ కూడా మంచి స్పందన ఇచ్చారు, సహకరించారు. చాలామంది అనుకుంటే ఏంటంటే డబ్బులు అందరూ పెడతారు, 5,000 పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. 5,000 పెట్టి కూడా 20,000తో గెలిచిన వాళ్ళు. అంటే మనకున్నటువంటి సత్సంబంధాలు కానీ ప్రతి మండలంలో నాకు 3 జిల్లాలు అయిపోయినాయి, ఒక జిల్లా కాదు. కొత్తగూడెం 3 ముక్కల ఆట అంటారు మీ నియోజకవర్గాన్ని. కొత్తగూడెం, మహిబాద్, అట్లే ఖమ్మం. అక్కడ 2 మండలాలు ఉన్నాయి. మహిబాద్లో, కొత్తగూడెం 2 మండలాలు, ఒక మున్సిపాలిటీ ఉంది.
నాకు ఎక్కడ కూడా తక్కువ బడ్జెట్ రాలే, ఎక్కడ కూడా పెంచే వచ్చినాయి. వచ్చింది. కానీ ఇప్పుడు ప్రతిపక్షాల మాట ఏంటంటే ఇది వాస్తవం అని బల్లగుద్ది మాట్లాడుతున్న కొన్ని విషయాలు ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు ఒక ఓటుకి 5,000 రూపాయలు చొప్పున పంచి, బీఆర్ఎస్ వాళ్ళు 2,000 రూపాయల ఓటు చొప్పున పంచి ఎలక్షన్లో పోటీ చేశారు అని చెప్పేసి కొన్ని వాదనలు. గుర్తు అబద్ధం అది. 5,000 రూపాయలు ఇచ్చే స్తోమత నా దగ్గర లేదు కదా. నా ఇంటికి ఇల్లు చూడాల్సింది, ఈ ఇల్లు బాగుంది, నా ఇంటికి వస్తే మీకు తెలుస్తుంది నా స్థితిగతులు, నా పరిస్థితి. నేను నెలపై అప్పుడంతే ఉన్నా, ఇప్పుడంతే ఉన్నాను. నేను ఉండేది ఇందిరమ్మ ఇంట్లో, నాకున్నది 2 ఎకరాలు, 2.5. అవి కూడా మొన్న ఎన్నికల్లో మా తమ్ముడికి అమ్ముకున్నాడు. ఓకే, మొన్న ఎన్నికల్లో తమ్ముడికి అమ్మేశారా? అంతే. కానీ ఇప్పుడు మీ దగ్గర డబ్బు లేదు అని చెప్పేసి అంటున్నారు. కొన్ని విమర్శలకు మనం ఓపెన్గా మాట్లాడుకుందాం. చెప్పండి. జనాల్లో ఉన్న డౌట్లని ఈరోజు మన ఇద్దరం కూర్చున్న ఇంటర్వ్యూలో కొన్ని క్లారిఫికేషన్ తీసుకొద్దాం, ఓపెన్గా వెళ్ళిపోదాం మనం. అయితే మీ పైన వచ్చిన విమర్శలకి ప్రధాన విమర్శ ఏంటంటే సింగరేణిలో మీరు ఒక డాన్ లాగా ఎదుగుతారు, మీ వెనకాల ప్రతి కాంట్రాక్టర్కు ప్రతి కొత్త వచ్చే కాంట్రాక్టర్ పైన 5% కంపల్సరీ మీకు కమిషన్ ఇవ్వాల్సిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం? అలాంటిది ఏముండదు. నేను డాన్గా సింగరేణిల బాయలు కూడా అడుగు పెట్టాను సార్, వాళ్ళ దాని దృష్టి పెట్టాను. ఏంటంటే అక్కడ ఏమన్నా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఇస్తే తప్ప, ఫోన్ చేసి చెప్తే తప్ప అక్కడ మనకు సంబంధం లేదు. సింగరేణి ఇక్కడ కాదు, ఎక్కడ ఇయ్యారు పైసలు. ఆ గోదావరి ఏరియాలో బెదిరిస్తుంది తప్ప ఈ ఎల్లందు కొత్తగూడు ఇవన్నీ డబ్బులు ఇచ్చే టీం కాదు. అంటే వాళ్ళు కూడా ఎవరికి ఇస్తారు, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుని పోతారు. కొత్తగూడెం ఉంది, మనుగూరు ఉంది, ఏది సత్తుపల్లి ఉంది. కాంట్రాక్ట్లు ఎవరిస్తారు అంటే నిజంగా అక్కడ భయపెట్టి అక్కడ యూనియన్కి ఇస్తారు, భయపడి యూనియన్లకి తప్ప మాకేం. అంటే యూనియన్ల వెనకాల ఎమ్మెల్యే గారు సపోర్టే ఉంటుంది. ఎమ్మెల్యే గారే దీనికి ప్రతిపక్షంగా కంపల్సరీ ఆయన వెనకాల షాడోలాగా ఉండి నడిపిస్తాడు. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ కానీ కొత్త లారీలకు కానీ వీటన్నిటికీ వచ్చేది ఎమ్మెల్యే గారే చేస్తారు పర్టికులర్గా అని చెప్పేసి వాదన. ఇది అట్లేం లేదు, అది ఉట్టి మాటలు చెప్తూ ఉంటారు చాలామంది పన్నోళ్ళు. నాకు మీరు సింగరేణిలో పోయి ఎంక్వైరీ చేసినా గంతే ఉంటుంది. కనుక ఎప్పుడని ఈ ప్రాంతానికి వచ్చిండా, నేను చెప్పేది ఒకటే, మా ప్రాంతం ఉన్నటువంటి నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగం కల్పించాలి. ఉద్యోగ వృత్తి పేదోడికి, అది 10 ఎకరాల భూమి ఉండి ఇల్లుండి ట్రాక్టర్ ఉన్నోడికి పని ఇవ్వద్దు. ఎవడైతే కూలి ఉంటాడో కూలోడికి ఇవ్వండి పై ఉద్యోగం. వాడికి 10,000 జీతం వస్తాడు. ఆ విధంగా వాడు కుటుంబాన్ని పోషించుకుంటాడు, పిల్లల్ని చదివించుకుంటాడు. అదే ఆలోచన తప్ప అదైనా ఇక మీరు చెప్పినాడు కొద్దిగా భయపెడితే వాడు ఇస్తున్నాడు, భయపెడితే ఇస్తున్నాడు అంతే. లేకపోతే వాడి మనుషులు తెచ్చుకుంటాడు కదా. ఇప్పుడు మేము భూమి కోల్పోయినాం, అక్కడ పంట నష్టపోయినాం, భూమి భుక్తి 2 లేవు అక్కడ. మరి ఏం చెప్తాం మేము? ఉద్యోగం అయితే కంపల్సరీ కావాలి, ఇవ్వాలి కదా. వీళ్ళు మాకేం వేరు, వాడి దగ్గర ఉండవు కదా, నేనే వండుతావు అని. ఇప్పుడు వాడేమన్నా 10 రూపాయలు తీసుకొని నాకు ఉద్యోగాలు ఇవ్వడు కదా. ఇవ్వడు కదా సార్. ఇప్పుడు కాంట్రాక్ట్ దగ్గర నేను 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు 4 తీసుకున్నాను అనుకో, ఏమైనా నీకు బుద్ధి ఉందా అని నీకు డబ్బులు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి అడుగుతాడు. ఎందుకు అనిపించుకోవాలి అవసరం. కానీ ఇప్పుడు కొత్త వెహికల్స్ అక్కడ ఎక్కడైతే కొత్త వెహికల్స్ అలాట్ చేస్తున్నారో వాటి ఇప్పుడు సింగరేణిలో పెద్ద లారీలే కదా అవన్నీ టెండర్సే. ఆ టెండర్స్ వెనకాల మీరే టెండరు ఉండి పాడిపించి ఈ వెహికల్స్ మీరే పెట్టిస్తున్నారు, మీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి అని చెప్పేసి కొన్ని ఆరోపణలు. మీ టెండర్ వాస్తవం. మీ టెండర్ ఎట్లుంటుందంటే ఇది ఒకప్పుడు బాక్సులు వేసేవారు, ఇప్పుడు ఆన్లైన్ టెండర్. భారతదేశం మొత్తం ఎవడైనా వేసుకోవచ్చు. వాళ్ళు పోటీ పడి పాడుకుంటారు. మనది ఉండదు, మన ప్రేమేం ఉండదు. నిజంగా డిపార్ట్మెంట్ ప్రేమేం కూడా ఉండదు, డిపార్ట్మెంట్ ప్రమేయం కూడా ఉండదు, వాళ్ళది కూడా ఉండదు. వీడికి ఇవ్వాలి అనేది ఉండదు. ఆన్లైన్ టెండర్లో ఎక్కడైనా మీకు కూడా తెలిసిన విషయమే. భారతదేశం అంత వేయచ్చు, ఇండియా లెవెల్ లేదు, నేషనల్ లెవెల్లో కూడా వేయచ్చు టెండర్ వచ్చి. 1000 కోట్లు ప్రాజెక్ట్ అనుకోండి, వేసుకుంటారు వాళ్ళే వచ్చి. మన దగ్గర పోస్ట్ పెళ్ళి ఉంది, దీన్ని టెండర్ చేసిన అడ్రస్ లేడు ఇప్పటిదాకా, పని కూడా మొదలు పెడుతున్నాడు. ఓకే, అలాంటప్పుడు మేము తిడతాం. మేము ఫోన్లు చేసి వెతికైనా సరే, ఏమైనా పని మొదలు పెట్టవా? ఈ ప్రాంతంలో ఉద్యోగులందరినీ కూడా బయటికి పంపిస్తున్నారు. ఒకప్పుడు ఒక వెలుగెలిగిన ఇల్లందు ప్రాంతం ఇది, బాయిలన్నీ మూతపడిపోయినాయి ఈ ప్రాంతం. సార్, అదే అడుగుదాం అనుకున్నాను మిమ్మల్ని. ఎందుకంటే ఒకప్పుడు నిత్యం ప్రతి ఇంట్లో 2 ఉద్యోగులు సింగరేణిలో ఉండే రోజులు, కానీ ఈ ఏరియా నుంచి గల్ఫ్ కంట్రీస్కి చాలామంది వెళ్ళిపోయారు. ప్రధాన కారణం ఏమంటారు అది విషయం? కారణం అంటే ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి పరిస్థితులు ఎట్లున్నాయంటే, వారు ఒకప్పుడు మైన్స్ అండర్గ్రౌండ్ మైన్స్ తీసేవాళ్ళు. అండర్గ్రౌండ్ మైన్స్, భూగర్భ మైన్లు తీసేవాళ్ళు, బావులు తీసేవాళ్ళు. తీసారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు?
ప్రతి ప్రభుత్వం వచ్చినప్పుడు ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ స్టార్ట్ అయింది ఇది. ఓకే. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఖర్చు తక్కువ మ్యాన్ పవర్ తోటి ఓపెన్ కాస్ట్ పెట్టారు. ఓపెన్ కాస్ట్ పెట్టుకొని ప్రయాణం చేస్తున్నారు. ఓకే. అదే కంటిన్యూ అవుతుంది. అదే ఇప్పుడు మా దగ్గర బాయిలన్నీ మూతపడిపోయినాయి. 2-3 సార్లు బాయిలు నేనే గొడవ చేసి 2016లో 17లో సర్టిఫికేట్ అని చెప్పి ఒక 30 yearsకి వెళ్ళి నడుస్తున్నాడు బాయిని. అలా కోలున్నా కూడా ఆపేసిండ్రు. నేను అప్పుడు ఎమ్మెల్యే ఉంటే గొడవ చేసి ఆ బాయిని మళ్ళీ పైకి వచ్చిన మిషన్లు అని చెప్పి రీఓపెన్ చేసి మిషన్ లోపల పంపించి విన్నాను సార్ ఇది. నెక్స్ట్ మొన్న కూడా జేకేఓసి అని చెప్పి ఇది కూడా బంద్ చేశారు కోలున్నప్పుడు. ఎన్ని రోజులు బంద్ చేశారు? మన ఏది జేకి క్లోజ్ అయిపోయింది. ఇదే ఎక్స్టెన్షన్ పూసపల్లి. ఆ మైన్ అయితేనే ఇక్కడ వాళ్ళందరూ వెళ్ళిపోవాలని చెప్పి అంటే నేను మళ్ళీ ఈ గవర్నమెంట్లో పోయి గౌరవ శ్రీనివాస్ రెడ్డి గారిని బట్టి గారిని మాట్లాడి కూర్చోబెట్టి అయ్యా మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులు ఇబ్బంది పడుతున్నారు, అక్కడ కోల్ ఉంది, మీరు ఎవరైనా ఎంక్వైరీకి పంపించండి, కోల్ ఉంటే డిపాజిట్ ఉంటే మీరు తీపిచ్చండి, లేదనుకుంటే క్లోజ్ చేయండి. ఓకే. నేను ఆ మైన్లో మొత్తం తిరిగా. అంటే మా కార్మికులు చెప్పారు అక్కడ డిపాజిట్ ఉంది, అక్కడ డిపాజిట్ అంతా వీళ్ళకి ఐడియా ఉంటుంది కదా, ఓర్మెన్లు ఉంటారు, సర్దార్లు ఉంటారు, ఒక అంచనా ఉంటుంది ఎక్కడ బుగ్గు ఉంది, దానివల్ల ప్రమాదం అని చెప్పారు. ఎవరు? సింగరేణి యాజమాన్యం. నేను ఒక్కటే చెప్పాను, బావి తీయటం అనేది ప్రమాదం. అవును. ఇది ఓపెన్ కాస్ట్, సేఫ్టీ ప్రకారం తీసుకోవాలి, జాగ్రత్తలు పాటించాలి, కార్మికులకి అవసరం కల్పించాలి, ఇక్కడ ఉద్యోగాలు కల్పించాలి, ఎంప్లాయ్మెంట్ అనేది ఉన్న వాళ్ళకి కల్పించండి, మీరు కొత్త ఉద్యోగం పెట్టుకుంటూ చెప్తలేము అని చెప్పి గొడవ చేసి ఇప్పుడు నిన్నటి వరకు నడిపించేయాలి. 4-5 రోజులు బంద్ అయింది. కానీ సింగరేణి ఎవరైతే అక్కడ ఎంప్లాయీస్ ఉన్నారో అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే చదువుకున్న వాళ్ళు రావట్లేదు, వచ్చినా సరే ఎక్కువ రోజులు నిలవట్లేదు, ఉద్యోగాలు విపరీతంగా ఉద్యోగాలు ఉన్నాయి కానీ రావట్లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇక్కడున్న నాయకులు కానీ వాళ్ళు ఎవరు వెళ్ళొద్దు, సింగరేణికి వెళ్ళొద్దు అని చెప్పేసి చెప్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. కానీ దానికి వెళ్ళమని ఉద్యోగాలు సంపాదించమని మీరు చెప్తున్నారు, వాళ్ళేమో అట్లే చెప్తున్నారు. అంటే విద్యాపరంగా ఈ మధ్య ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒకప్పుడు ఉరికిదే ఉద్యోగాలు ఇచ్చేవారు, సింగరేణిలో రన్నింగ్ చేసి ఇచ్చేవాళ్ళు, ఒకప్పుడు బరువు మోస్తే ఇచ్చేవాళ్ళు. ఇవన్నీ విద్య లేని వాళ్ళకి ఇచ్చిన ఉద్యోగాలు అప్పుడు. అంటే బాయలు దిగేది మైన్స్లో, తట్టమోయాలా లేకపోతే మరి మనిషి బరువుతో ప్రయాణం చేయాల్సి వస్తుంది అండర్ గ్రౌండ్ నుంచి. అవును. అప్పుడు ఆ లెవెల్లో ఉద్యోగాలు ఇచ్చారు. ఇప్పుడు విద్య అంటే ఇప్పుడు ఏముంది, ఆపరేటర్లు ఉన్నాయి, వాడు విద్య ఉండాలి, ఎగ్జామ్ రాయాలి, అండర్ మేనేజ్ ఉంది, చదువు ఉండాలి, అట్లే మేనేజర్లు ఉంటాయి. ఇవన్నీ కూడా చదువుకొని వాళ్ళు ఇచ్చినటువంటి ఎగ్జామ్లో పాస్ అయితే ఉద్యోగాలు ఇస్తారు. ఫిట్టర్ కానీ, వెల్డర్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ. ఒకప్పుడు సిస్టమ్ వేరు, రోజులు మారినాయి. అంటే చదువుకున్న వాళ్ళు పెరిగిపోయినారు, చదువు లేదు తగ్గిన. అప్పుడు చదువు లేదు కాబట్టి ఆ విధమైన టెస్ట్ పెట్టారు, రన్నింగ్ చేయటం లేకపోతే బరువు మోయటం. మా చిన్నప్పుడు అది. ఇప్పుడు బరువు మోసి రన్నింగ్ లేదు. ఇప్పుడు ఎలాంటి టెస్టులు పెడుతున్నారు సార్? ఇప్పుడు మామూలుగా ఒక కార్మికుని తీసుకోవాలంటే ఇప్పుడు ఆఫీసర్ క్యాడర్ కాకుండా, ఆఫీసర్ క్యాడర్ అంటే చదువుకున్న దాన్ని బట్టి నోటిఫికేషన్ ఇస్తారు, వాడు నోటిఫికేషన్ సింగరేణి నోటిఫికేషన్ ఇస్తారు, ఎగ్జామ్ పార్టిసిపేట్ అయ్యి ఎవరైతే కావాల్సినటువంటి మార్కులు సంపాదిస్తారో వాడికి ఉద్యోగం ఇస్తున్నారు. చదువుకున్నవాడు అంటే క్యాడర్లో పోతాడు, ఆఫీస్ క్యాడర్లో పోతాడు. ఎంప్లాయీస్ అంటే బాయిల్ తవ్వే వాళ్ళు గడ్డపారతోటి తట్ట మోసి తవ్వి ఇప్పుడు లేదు అది. ఇప్పుడు మొత్తాన్ని క్లోజ్ చేశారా? తట్టబోసే గడపర పట్టే పరిస్థితి లేదు ఇప్పుడు, అంతా మిషనరీ, మొత్తం బిజినెస్ తోటి ఆపరేటింగ్ చేయొచ్చు. ఓన్లీ ఆపరేటర్స్ మిషన్ మీద కూర్చొని తిప్పి ఎక్కడ బుగ్గు తీయాలి, ఏం చేయాలి, వాడు కూడా చదువుకొనే వస్తున్నాడు. వాడు కూడా చదువుకొని వస్తున్నాడు. ఏం లేదు అలాంటిది. అయితే సింగరేణి దానిపైన మీరు ఇప్పటి వరకు వచ్చిన ఆరోపణలు ఎంతవరకు వాస్తవం అనేది? ఇవన్నీ కూడా ఆన్లైన్ టెండర్లు కాబట్టి దాంట్లో మన ప్రేమ ఏముండదు, మనం ఎవరిని బెదిరించేది ఉండదు. ఇందులో వచ్చినోడు ఏమన్నా మా కార్మికులు మా మామూలు పెట్టుకోండి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం అని చెప్పి బతిలాడుకోవాలి. ఉంటే అంతే. ఎన్ని ఉద్యోగాలు ఉంటాయి? ఒక 200 ఉన్నాయి అనుకోండి, 10 మంది పిలుస్తాం, సిపిఎం అని. అరే మీరు ఒక 4 తీసుకో, మీరు 4 తీసుకో, మాకు 10 ఇవ్వండి అని చెప్తాం. అప్పుడు ఒక్కడున్న కమిషన్ గొడవ చేస్తాడు తప్ప లొల్లొద్దు కదా, మనకు లొల్లొద్దు, ప్రశాంతత జరగాలి, పరిష్కారం కావాలి, పంచాయతీలు వద్దు. ఇక్కడ సిపిఎం ఉంటుంది, న్యూ డెమోక్రసీ ఉంటుంది, గుమ్మనరస గారి పార్టీ. ఆ పార్టీలు కూడా 3 పార్టీలు అనుకోండి, ఆ పార్టీలు కూడా. సార్ వాళ్ళది మీకు కాకుండా మీరు ఇన్ని విమర్శలు ఎదుర్కొని ప్రజల కోసము నాకు సీతారాం ప్రాజెక్టు కావాలి, దానికోసం నేను పోరాడతా, దేనికైనా వెళ్తా అని చెప్పేసి బీఆర్ఎస్లోకి వెళ్ళి 4 కోట్లు 5 కోట్లు తీసుకున్నారని చెప్పేసి విమర్శ వచ్చినా, మీరు తీసుకున్నది వాస్తవం అవాస్తవమైన, కానీ ప్రాజెక్ట్ ఇప్పటి వరకు శంకుస్థాపన జరిగింది, కొన్ని పనులు జరిగినాయి, కానీ ఇప్పటి వరకు పూర్తి అవ్వలేకపోయింది. దాని వెనకాల ప్రధాన కారణం ఏంటి సార్?
ప్రధాన కారణం అంటే ఇప్పుడు మమ్మల్ని పిలిచిందే మీ ప్రాంతానికి మొత్తానికి కూడా నీళ్ళు ఇస్తాం, సస్యశ్యామలం చేస్తాం, గిరిజన ప్రాంతాలు మొత్తం ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తామని చెప్పి కేసీఆర్ గారు హామీ ఇచ్చారు. పార్టీలో జాయిన్ అయినాం. జాయిన్ అయిన తర్వాత 2016-17లో స్వయాన ముఖ్యమంత్రి గారు వచ్చే రోళ్లపాడులో శంకుస్థాపన చేయడం జరిగింది. అవును, 17లో నేనేమనుకుంటా, ముఖ్యమంత్రి చేసినప్పుడు ఏమనుకుంటాం మనం, పనులు జరుగుతాయి, తొందర పని అవుతుంది, మనం ముఖ్యమంత్రి చేసిన నేను చేసింది కాదు కదా. కాదు కదా. స్వయాన ముఖ్యమంత్రి గారు వచ్చే శంకుస్థాపన చెప్పారు. ముఖ్యమంత్రి గారు, మంత్రులు, పబ్లిక్, ఇదంతా గిరిజన ప్రాంతం, నోరు చేసి అడిగేటోళ్ళు కాదు. మన ఊళ్ళోకి పోతే తిడతారు తప్ప ఒక ఆఫీసర్ దగ్గరకు పోయి ఈ పని చేసి పెట్టని అడిగే స్తోమత పరిస్థితి లేనటువంటి ప్రాంతం ఇది. అలాంటప్పుడు నేను కూడా నమ్మే కేసీఆర్ గారు ఇస్తారని, ఇవ్వకుండా 2018 నేను ఓడిపోయా. ఓడిపోయిన తర్వాత ఏం జరగాలి, గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఫాలోఅప్ చేయాలి. నాకు ఎవడేయాలి అప్పుడు? ఈ ప్రాజెక్ట్ వస్తే వద్దని చెప్పి నేను 4 కోట్లు 10 కోట్లు ఎవడిస్తాడు? నాకు టెండర్ అయితే ఇస్తారు. మీరు చెప్పినట్టు టెండర్ అయితే అరే మా ప్రశాంతంగా మా ఏరియాలో నడవాలి అని చెప్పి ఏదో 10-5 ఇచ్చిపోతాడు. అది ఏం లేనే లేదు కదా. అసలు పని స్టార్ట్ అవ్వలేదు సార్. అది పని స్టార్ట్ కాలే, తీసేసి అప్పుడు అక్కడ పెట్టారు కదా. మీరు అనుకున్న దగ్గర కాకుండా తీసేసి వేరే దగ్గర తీసేసి పిరిపాక మండలంలో పెట్టడానికి కారణం ఏంటి? కొంచెం తీసేయడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే ఈ ప్రాంతంలో ఖర్చు ఎక్కువ పెరుగుతుందని చెప్పి ఆయన తీసేసినట్టుంది. ఎవరు? కేసీఆర్ గారు. అక్కడ చేసుకున్నారు, అక్కడ స్టార్ట్ అయింది. సరే, ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఏం జరగలే. ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు జరగదు, పనులు జరిగేది తప్ప ప్రాజెక్టు మాత్రం అక్కడ పెట్టుకున్నారు. అప్పుడు ఈ ప్రాజెక్టు కోసం మీరు పార్టీ మారారు. ఆయన్నే సీఎం గారు ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టు పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును ఇక్కడ శంకుస్థాపన చేశారు. సీతారాం ప్రాజెక్టు రోళ్లపాడులో ఉంది. సబ్జెక్టు కరెక్షన్. సీతారాం ప్రాజెక్టును ఇక్కడ బాగుంటుందని చెప్పి ఆయన ఒక సీఎంగా ఉన్నప్పుడు కంప్లీట్ ఎంక్వైరీ చేసి ఎక్కడి నుంచి వాటర్ సోర్స్ ఉంది, ఎక్కడి నుంచి మళ్లించాలని చెప్పేసి పర్ఫెక్ట్ ప్లానింగ్గా తీసుకొని వచ్చిన వ్యక్తి చేంజ్ అవ్వడానికి దీని వెనకాల ఉన్న కారణం ఏంటి? మామూలుగా అయితే ఆచతూచుగా ఒక ప్రాజెక్టును వేరే దగ్గర షిఫ్ట్ చేయాలంటే ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకునేది, బడ్జెట్ ఇచ్చేది, అప్పుడే వన్ మ్యాన్ షో కదా. అవును, వాడు ఎవరున్నా సరే కేసీఆర్ గారు మాట్లాడితే తప్ప వేరే టోళ్ళు లేరు కదా, వేరే ఛాన్స్ లేదు. అలాంటప్పుడు నిర్ణయాలు అయినా తీసుకోవాలి. ఏం జరిగిందో తెలియదు. 2018 నేను ఓడిపోయిన తర్వాత దాన్ని ఫాలోఅప్ చేయటాన్ని మర్చిపోయా, వదిలేసి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే చేయాలి ఆ పని. ఆమె కూడా బీఆర్ఎస్లో జాయిన్ అయింది. వెంటబడి చేయాల్సిన బాధ్యత ఆమెకు ఉండే. ఎవరు? హరిపి గారికి. మరి ఆమె ఎందుకు వదిలేసుకుందో ఏమో తెలియదు. ఆ ప్రాజెక్టు కోసం మీరు ఇంత ఒడిదుడుకులు పడ్డ తర్వాత కూడా దాన్ని ఎంక్వైరీ చేయకుండా మళ్ళీ దాన్ని రీఓపెన్, ఇప్పుడు ఎందుకంటే మీ ప్రభుత్వం ఉంది, రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వం, మీ మనిషి ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టును ఓపెన్ చేసి వదిలిపెట్టింది, మళ్ళీ రీఓపెన్ చేసి మీరు ప్రాజెక్ట్ తెస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఇటు శ్రీనివాస్ రెడ్డి గారికి చెప్పే తుమ్మల అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని తప్పకుండా ఈ ప్రాంతానికి రేపు వచ్చే బడ్జెట్ పెట్టే అవకాశం ఉంది. మనం నీళ్ళు వస్తాయి ఎక్కడెక్కడికి, టేకులపల్లి, ఏళ్ళందు, కామపల్లి, బయ్యారం, గార్ల. సరే, ఇప్పుడు ఆల్రెడీ 2 సంవత్సరాలు క్రాస్ అయిపోయింది. 2.5 years, నియర్ బై 3 years అనుకోండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఇంకొంది 2.5 years ఉంది. 2 years లెక్కేసుకోవాలి. 2 years ఉంది. ఈ 2 yearsలో ప్రాజెక్టు స్టార్ట్ చేసి దాన్ని పూర్తి చేసి ప్రజలకు నీళ్ళు అందించే ఎంతవరకు సాధ్యమవుతుంది? నిజంగానే ఇప్పుడు మా ప్రాంతంలో ఆల్రెడీ సర్వేలు చేసుకున్నారు. లలితాపురంలో ఒక చిన్న చెరువు ఉంది, ఇక్కడ రిజర్వాయర్. అక్కడి నుంచి బయ్యారం తీసుకుపోవాలి మేము, అక్కడి నుంచి రోళ్లపాడు తీసుకుపోవాలి. అక్కడ రిజర్వాయర్ తయారు చేసి ఆ రిజర్వాయర్ ద్వారా ఈ ప్రాంతాలకు పంపాలని ఒక ఆలోచన ప్రభుత్వం ఉంది, డిజైన్ చేసింది. సుమారు ఒక 3,000 కోట్లు అయితే అన్నారు. దాన్ని బట్టి అతి త్వరలో రేపు పెట్టే బడ్జెట్లో సీతారామని మా ప్రాంతాన్ని తెచ్చే బాధ్యత తీసుకోవడం జరిగింది. నేను అందరితో కూడా మాట్లాడా, ఏదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి వారికి లెటర్ ఇచ్చాను. అందరూ కూడా సార్ మీరు వెనకాల గట్టి ప్రయత్నం చేస్తున్నా, జీతాలు ఇవ్వడానికే నా దగ్గర డబ్బు లేదు అని చెప్పేసి మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కోసం డబ్బులు ఇచ్చే, ఈ ప్రాజెక్ట్ను ఓపెన్ చేసి దీనికి నిధులు ఇచ్చే అవకాశం ఉందంటారా? ఇస్తే వర్క్ జరిగే అవకాశం ఉంది? మనకి నిరంతర ఇరిగేషన్, విద్య, వైద్యం మీద ఆలోచన ఉన్నటువంటి ప్రభుత్వం ఇది. రైతులతోటి సత్సంబంధాలు పెట్టుకుని రైతులకు పెద్ద పెట్టేయాలి, రైతే రాజ్యం అని చెప్పి ఆలోచన అతను. ఎక్కడి నుంచి బ్యాంకులు అప్పు తెచ్చైనా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఒక లక్ష్యంతో ఉన్నాడు. కానీ అసెంబ్లీలో ఏ బ్యాంకు వెళ్ళినా అప్పు ఇవ్వట్లేదు, వెళ్ళగొడుతున్నారు, తన్నెల కొడుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. మీ ప్రాజెక్టు ఎంతవరకు న్యాయం చేస్తారు? మీకు
నిధులు ఇస్తారని చెప్పేసి నమ్మకం ఉంది. తప్పకుండా 100% వస్తాయని చెప్పి హామీ ఇచ్చిన తర్వాతనే మేము ఊరుకున్నది నేను. మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చి నిలబడ్డారంటారా? ఆ, ఓకే. అంటే ఇది జనరల్గా రావటం వేరు. ఉమ్, నేను టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇచ్చిన హామీని నెరవేర్చలేకపోయా. ఉమ్, సీతారామన్ మధ్య ఉంచకుండా తీసేసాడు గతంలో ఉన్నటువంటి ఉమ్, ఏది సీఎం కేసీఆర్ గారు. ఎందుకు తీసేసారో ఆ ఎమ్మెల్యేకి తెలవాలి, ఆయనకి తెలవాలి. నేను ఫాలోఅప్ చేసి శంకుస్థాపన చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతానికి వచ్చేటువంటి నీటిని రాకుండా వేరే పక్కకు మరలిచ్చి ఆ సీదా వేరే నుంచి అటు పాలనట్టు పోయే పరిస్థితి, ఖమ్మం పోయింది, మెదడ పోయింది, పోయే పరిస్థితి వచ్చింది. మాకు తప్పకుండా నీళ్ళు అని ఒక డిమాండ్ పెట్టుకొని కూర్చున్నాం. ఉమ్. దాన్ని తప్పకుండా నెరవేరుస్తా అని చెప్పి సంబంధించిన ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, మా జిల్లాకు సంబంధించిన మంత్రులందరికీ చెప్పారు. తప్పకుండా మేము ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. తప్పకుండా ఇస్తారు కూడా. అప్పు చేస్తారో సప్పు చేస్తారు, ఎక్కడ చేసినా నాకు అభ్యంతరం లేదు. నాకేం కావాలి, నీళ్ళు కావాలి నా రైతాంగానికి. ఈ ప్రాంతం అంతా గిరిజనులు జీవించే ప్రాంతం, లంబాడి కోయ తప్ప వేరే తక్కువ మిగతా వాళ్ళు కూడా. వీళ్ళకి న్యాయం జరగాలి. ఏ ప్రాజెక్ట్ లేదు, పరిశ్రమలు లేవు ఈ ప్రాంతంలో. ఉన్నటువంటి బొగ్గు పరిశ్రమ మోతేసిండు, అయిపోయింది వాడిది. భూమిలో ఉన్నటువంటి ఖనిజం అదొక్కటే పెద్దది, పెద్ద అదొక్కటి తీసేసుకున్నది, అయిపోయింది. నల్ల చాలా బంగారం అని బయలు పిలుచుకునే ఉన్నాయి. నల్ల బంగారం అని పిలుచుకునేదంతా. ఉమ్. సార్, ఇప్పుడు మన విమర్శలో ఇంకొక మీ పైన ఉన్న వాదన అనేది ఎంతవరకు వాస్తవమో కాదు అనేది మీరు ఓపెన్ అవ్వాలి. దీనికి మీరు వెనకాల తెలియని ఒక మాఫియా మెయింటైన్ చేస్తారు అని చెప్పేసి సింగరేణి మొత్తానికి మీకున్న కాన్స్టిట్యున్సీ కానీ పక్కన ఉన్న కాన్స్టిట్యున్సీలో కానీ, ఎందుకంటే 3 జిల్లాలు 3 ముక్కల ఆట అని చెప్పేసి పేరున్న కాన్స్టిట్యున్సీ ఎల్లందు. దీనికి 3 జిల్లాల్లో సింగరేణులు ఉన్నాయి. దీనికి వెనకాల ఒక మాఫియాలాగా మెయింటైన్ చేసి, అండర్ గ్రౌండ్ మాఫియాలాగా మెయింటైన్ చేసి వసూళ్ళు ఎక్కువ జరుగుతాయి. దీనికి ఎమ్మెల్యే గారు అండ ఉంటుంది కంపల్సరీ. అంటే చోటా నయీం, చోటా డాన్ లాంటి ఒక పేరు ఇక్కడ పేద నియోజకవర్గం. అవును, ఇది వాస్తవం. మీరు చెప్పిన డానికి ఇసుకైనా ఉండాలి, ఉమ్, ఆ? లేకపోతే ఏదో ప్రైవేట్ కంపెనీ నడవాలి. ఇక్కడ జరిగేది ఒక్కడే వెళ్ళదు, సింగరేణి ఒకటి, అది కూడా క్లోజ్ అయిపోయింది. ఓకే. మిగతా ఇదంతా రైతాంగమే. ఉమ్, డాన్లాగా మెయింటైన్ చేసి ఏం చేస్తే ఇక్కడ ఎవరికి ఇది హైదరాబాద్ అయితే ఒక ఎకరం దొబ్బినా కూడా 10 కోట్లు వస్తాయి. 10 కోట్లు వస్తాయి. మరి ఇక్కడ ఏమొస్తుంది? 10 కోట్లు ఎక్కడ సార్? ఒక ఎకరం దొబ్బిన ఆల్మోస్ట్ ఎంత లేని 50 to 70 కోట్లు వస్తాయి అగో మరి హైదరాబాద్లో. ఇదంతా ఏజెన్సీ 1/70. అవును, దానిలాగా మెయింటైన్ చేయడం కుదరదు ఇక్కడ. ఒకవేళ మనకి ఆలోచన చేయడానికి ప్రజలు సహించరు, ఊరుకోరు. దానిలాగా మెయింటైన్ చేస్తే నేను 57 ఎందుకు వస్తాయి? సార్ పోయిన వాళ్ళ 50 ఓడిపోతా కదా. అవును, అంటే ఇది ఆరోపణ వరకు మాత్రం ఇది ఎంతవరకు వాస్తవం కాదు అని చెప్పేసి మీరు. ప్రజలు యూత్ మాత్రం బాగుంటుంది, నాతోటి సత్సంబంధాలు ఉంటాయి. యువకులు మొత్తం నేనంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్రతి దానికి స్పందిస్తా, తమ్ముడు రారా అని చెప్తా, ఏం కావాలో నీకు, ఏ సమస్య ఉంది, నీకేంది, నీ కుటుంబం పరిస్థితి ఏంటి, అట్లా నేను ఏం వేయకపోయినా దగ్గర ఉంటున్నాను. యువత మీ దగ్గర ఉంటారు. కానీ మీరు ఎలక్షన్లు నిలబడే ముందు కొన్ని హామీలు చేసి, అంటే మన బీడీ కార్మికులకు ఆకు కానీ కొన్ని హామీలు చేసి మీరు ఎలక్షన్లో గతంలో చేశా. గతంలో ఏంటంటే బీడీ పరిశ్రమలు ఉంటే బాగుంటుందని ఆలోచన చేసినాం. ఇప్పుడు అది కూడా తగ్గిపోయింది. మా కోయలేదంటే ఎప్పుడు అడిగిపోయి ఆకులు తెంపి పెట్టేవారు. ప్రభుత్వం కూడా అది తగ్గించిపోయింది. ఈ ప్రాంతాన్ని కూడా అడవి మొత్తం శుభ్రం అయిపోయింది కదా. ఏముంది, ఏం లేదు, పొలాలు వేసుకుంటారు తప్ప ఆకు వచ్చే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితులు ఇప్పుడు ఇక్కడ ఆకులు కళ్ళలే. పరిశ్రమ పెట్టు ఉపయోగం లేదు. ఒకప్పుడు ఉండే పరిశ్రమ పెట్టాలంటే. ఇప్పుడు ఎందుకు పోయింది అంటే ప్రతి పేద గిరిజనుడు పోడు కొట్టుకున్నారు, ఆకు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి దానివల్ల పెట్టలేని పరిస్థితి. నాకు కూడా బాధ ఉంది. ఈ ప్రాంతంలో ఏదో ఒక పరిశ్రమ నెలకొల్పితే ఈ ప్రాంతం ఉన్నటువంటి పేద రైతాంగాన్ని, అన్ని కులాలు, ఒక గిరిజనులు కాదు అన్ని కులాలకు ఉపయోగపడదు అనుకున్నాం. మరి ఏం పెడితే ఈ పరిశ్రమ, ఉన్న బొగ్గు పరిశ్రమ మోతేస్తాను, అయిపోయింది కోల్ లేక. సార్, ఇప్పుడు మీ ఏరియాలో బొగ్గు గనులే మెయిన్ పరిశ్రమ ఉండేది, అది మూతపడిపోతుంది. కానీ మీరు ఆల్రెడీ ఇప్పుడు సెకండ్ టైం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఉన్నప్పటికీ ఇప్పటికైనా సరే మీరు ఎంప్లాయ్మెంట్ కోసం ఇండస్ట్రీస్ని ఎందుకు తీసుకురాలేకపోతున్నారు ఇక్కడికి? ఇది 1/70 కదా. మన ఇండస్ట్రీలు తీసుకురావాలంటే ఇది ఒక నాన్ ఏజెన్సీ ఉండాలి. ఇక్కడ చేయాలంటే మేమే చేయాలి, ఓన్లీ ట్రైబే చేయాలి తప్ప ఇంకోటికి ఇయ్యరు. ట్రైబ్ చేయాలంటే ఏం చేయాలి? వాడు బ్యాంకుకు పోవాలన్నా, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా ఆర్థికమైన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మనం మా దగ్గర జిన్నింగ్ మిల్లు పెట్టుకోవాలి. గాఢ ఎందుకు పెట్టారు ఆడ? ఎక్కడ? కారపల్లిలో నాన్ ఏజెన్సీ అది. ఇక్కడ లోన్ ఇయ్యరు. ఓకే, లోన్ ఎందుకు ఇవ్వరు సార్? 1/70 దీనికి గ్యారెంటీ లేదు కదా. 1 ఆప్షన్
అలాంటి పరిశ్రమలు ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పాలని ఇబ్బంది అవుతుంది. మరి దానికి సరైన మార్గదర్శనం మీరు ఎమ్మెల్యేగా ఉండి మీరు సీఎం గారితో మాట్లాడి ఏముండదు అట్లా. ఛాన్స్ లేదంటారు. పెడితే నేనే పెట్టాలి. నేనంటే ట్రైబే పెట్టాలి. ఉమ్. ట్రైబ్ అంటే ఒక 50 కోట్లు పెట్టి పరిశ్రమ పెట్టాలంటే ఇబ్బంది కదా. ఓకే. పెట్రోల్ బంక్ ఇస్తారు చిన్నది, దానివల్ల ఎంతమంది పోతారు ఒక జీవిస్తారు? 10 మంది 20 మంది 25 మంది అట్లా కూడా ఉండదు. 10 మందే మీరు చెప్పినట్టు. అంటే చిన్న స్థాయిలో ఉంటుంది 10 మంది, పెద్ద ఉంటే దాన్ని బట్టి మిషన్స్ ఉన్న బట్టి ఎంప్లాయ్మెంట్ 10 నుంచి 25 మంది అంటే ఇక్కడ సేల్స్ని బట్టి. సేల్స్ని బట్టి. ఇక్కడ ఏముంటాయి, 100 ట్రాక్టర్లు ఉంటాయి, లేదా 200 ట్రాక్టర్లు ఉంటాయి, 1000 ట్రాక్టర్లు ఉంటాయి. ఎన్ని బంకులు ఉన్నాయి ఇక్కడ? సార్ మీ దగ్గర ఇప్పుడు ఇంకోటి చూసుకుంటే మీ దగ్గర ఓటర్లు మీకు సపోర్ట్ చేసిన వాళ్ళే 57,000 ఓట్ల మెజార్టీతో గెలిచినప్పుడు ఇప్పుడు కరెంటు మీరు, కానీ మీ రైతులకి మీరు సరైన న్యాయం చేయలేకపోతున్నారని చెప్పేసి కొన్ని వాదనలు ఉన్నాయి. ఎందుకంటే మొన్న యూరియా విషయంలో మీ మీద వచ్చిన వివాదం చూసుకున్నాం. అంటే యూరియా ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళని మీరు విమర్శిస్తున్నారా, లేకుంటే వాళ్ళు సమర్థిస్తున్నారా, వాళ్ళను సర్ది చెప్తున్నారా అనేది కాకుండా ఏం జరిగింది అనేది బ్యాక్గ్రౌండ్ ఏం జరిగిందని ఎగ్జాక్ట్లీ తెలియదు. కాకపోతే మీరు వాళ్ళని తిడుతున్నారు అని మాత్రం వాదన వచ్చింది. అక్కడ జరిగింది ఏంటి, మీరేం చేశారు, మీరు వాళ్ళను బెదిరియడానికి కారణం ఏంటి అక్కడ రైతుల్ని? నేను ఒక్కడే చెప్పే వాళ్ళకు, రైతులందరూ సమానమే. అవును. తెలంగాణ రాష్ట్రం సంబంధించినటువంటి ఎరువుల యుద్ధం కాదు ఇది. భారతదేశం మొత్తం కూడా అడుగుతున్నారు. ప్రతి ప్రాంతంలో రైతులు గొడవ చేస్తున్నారు. మీరు ఒక్కటే వినండి, యూరియా వేయడం తగ్గించుకోండి. దానివల్ల ఈ ఆహారం మనమే తింటాం. ఏ ఆహారం తింటాం మనం? విషాహారం అవుతుంది. కాబట్టి దానికి వేరే సంబంధించినట్టు మందు వచ్చింది. ఇది కొద్దిగా వేసుకొని అది కొద్దిగా కొట్టుకోండి. వచ్చిన వాళ్ళే ఒక కుటుంబంలో 3 వస్తున్నారు. మీరు మంచి పద్ధతి కదా అది. ఒక రైతు ఒకలే రావాలి. 5 ఎకరాలు వేసినావు, 5 ఎకరాలు భర్త సరిపోద్ది. భర్త, కొడుకు, కోడలు, బిడ్డ అందరూ సీరియల్ పెడితే కరెక్ట్ కాదామని చెప్పి ఈ సబ్జెక్ట్ ఇది అసలు. ఓకే. అది చేయటం వల్ల మిగతా రైతు కూడా నష్టపోతాడు. మేమేంటంటే నువ్వు ఎంత పొలం వేసింది నాకు తెలియదు. అసలు ఏం చేయాలి అసలు యాక్చువల్గా? ఆ ఏవో కూర్చొని ఆ రైతు అంత వేసిండు, కనకాయకి రైతాంగ వ్యవసాయం చేస్తాడు, మొక్కదాన్ని చేసిండు, వరి అంత వేసిండు, మిర్చి అంత వేసిండు. ఇది ఒక లిస్ట్ అవుట్ చేసుకుంటారు. దాని ప్రకారం మీకు ఎరువులు ఇద్దామమ్మా అని చెప్పా. అట్లేం తెలుస్తుంది. లేకపోతే వీడు ఏం చేస్తున్నాడు, పక్కకు ఏం వేసే పరిస్థితి వచ్చింది. ఆడ భూమి లేని వస్తున్నాడు లైన్లకి. అసలు భూమి ఉండదు. ఏం చేస్తున్నాడు? ఆ రోజు కూలి వస్తాడు లైన్ ఐరు పట్ట అమ్మితే. వాడి బాధ వాడి, ఎవడు కడుపులో బాధ వాడిది కదా. కూలికి పోతే నెల తిరగాలి. ఏం చేయాలి? వాడి తప్పే కాదు అది. మనం ఒక సిస్టమ్ పెట్టుకోవాలి ఇక్కడ. బీజేపీ వాళ్ళు ఇవ్వాల్సినటువంటి ఎరువులు మన రాష్ట్రానికి ఇవ్వాల్సి ఎత్తలేదు మన వాటా. లేదు సార్. ఇప్పుడు నేను సెంట్రల్ మినిస్టర్స్ తోటి కూడా చాలా మందితో మాట్లాడినప్పుడు కానీ, నేను చేస్తున్న ఇంటర్వ్యూస్లో కానీ, వాళ్ళతో కలిసినప్పుడు మాట్లాడుతున్నప్పుడు కానీ, వీళ్ళు కావాల్సి ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ నుంచి మాకు ఇంత యూరియా కావాలి, రైతాంగానికి ఇంత యూరియా కావాలని ఎవ్రీ ఇయర్ లిస్ట్ పంపిస్తారు. కానీ ఈసారి మాత్రం పంపించలేదు. వీళ్ళు పంపించకపోతే పంపించలేదు. వాళ్ళు చెప్పే తప్పు. తుమ్మల నాగేశ్వరరావు గారు అంటోడు ఒక రైతు, మామూలు రైతు కాదు. ఆయనే అగ్రికల్చర్ మినిస్టర్. అవును. మరి ఆయన పంపలేదు, నేను నమ్మను కదా. నేను నా అంటోడేది పంపడు, నాకు భూమి లేదు, పుట్టలేదు. ఆయన రైతు, నిరంతరం రైతుల కోసం ఆలోచన చేస్తాడు. ఆయిల్ పామ్ వేపిస్తాడు. ఆయిల్ పామ్ వాళ్ళు ఇబ్బంది తిడతా అని చెప్పి తిడుతూనే ఉంటాడు ఆయన. అలాంటి పెద్ద మనిషి పంపలేదని నేను నమ్మను కదా. 2 సార్లు ఢిల్లీ కూడా పోయి వచ్చిండు ఆయన. ఢిల్లీ కూడా పోయి వచ్చిండు. అగ్రికల్చర్ మినిస్టర్ కలిసి లిస్ట్ ఇచ్చి వచ్చిండు. మాకు ఇంత ఎరువు అవసరం, 2,000 ఎకరాలు వేసాం ఈ ప్రాంతంలో, ఖమ్మం ఉమ్మడి జిల్లాలో. కాబట్టి తప్పకుండా మాకు ఎరువులు ఇవ్వాలని చెప్పేసి అంటే వాళ్ళు నొక్కు పెట్టి డ్రామా మీతో చెప్తారు కేంద్ర మంత్రులు. ఎందుకంటే ఈ ప్రాంతం వాళ్ళకి సంబంధించింది కాదు, బీజేపీ సంబంధించింది కాదు. అలానే కాకుండా వాళ్ళ రాష్ట్రాల్లో కూడా జరిగింది ఇబ్బంది. ఈ రైతుల జరిగింది ఉద్యమం జరిగింది. స్టేట్ గవర్నమెంట్ ఇయ్యలేకపోయింది కాబట్టి మాకు కూడా ఈ ఇబ్బంది జరిగిందని చెప్పేసి మాట్లాడారు. ఇది బీజేపీ ప్రభుత్వం పరిపాలన. అది సార్. ఇప్పుడు ఇంకొకటి, మీరు ఆల్రెడీ రైతుల కోసం ఇవన్నీ చేస్తున్నప్పుడు మరి రైతులకి ఆర్గానిక్గా వ్యవసాయం చేసుకునే పద్ధతిని నేర్పించలేకపోతున్నారు. ఎందుకంటే రైతు ఆర్గానిక్ వ్యవసాయం చేసుకోవడానికి కానీ రైతులకి చాలా మటుకు చూపించడానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చాలా స్కీమ్స్ ఉన్నాయి. వీటిని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. ఆ స్కీమ్స్ని జనాల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నారు. అగ్రికల్చర్ ఆఫీసర్ ఏఈఓ ఏఈలు ఏడీలతోటి మీటింగ్ కూడా పెడతాం మేము.
అంటే మీరు చెప్పేది ఇవాళ చెప్పుడు కాదు, నేను కూడా మీటింగ్లు పెడుతున్నా. మీరు ఆర్గానిక్ పంట వల్ల మీకు ఆరోగ్యం బాగుంటుంది, పక్కూడ ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. వాస్తవం. దానివల్ల మెరుగైన మద్దతు ధర వస్తుంది ఆర్గానిక్ పంట అంటే. నువ్వు ఒక కట్ట వేయాల్సిన ఎరువుకి పొలంలో 2-3 కట్టలు చల్లుతాను. ఉమ్. గప్పుడు పెరగాలి, ధాన్యం పండాలి, అమ్ముకుంటే డబ్బులు వస్తాయని చెప్పి. అంటే చిన్న చిన్న రైతాంగం కదా, 5-10 ఎకరాలు ఉన్నవాడు వాడు ఏం చేస్తాడు, ఎక్కువ పంట దిగుబడి వస్తే నాకు లాభం ఎక్కువ వస్తే నా కుటుంబం బాగుంటుంది, నేను పిల్లల్ని చదువు కోసం ఆరోగ్యం కోసం ఈ లెవెల్లో. అంటే ఇది వాడికి వచ్చిన ఆలోచన కాదు. ఈ ప్రాంతంలో ఎవరిచ్చిన ఆలోచన ఇది? బయట నుంచి వచ్చిన నాన్ ట్రైబల్ ఇక్కడ వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఓకే. నేను ఎకరానికి 40 బస్తాలు పండించాను అని చెప్తున్నాడు. అరే నాకు పండుతలేదు ఏందని వీడు ఫీలింగ్లో ఉంటాడు రైతు ఇక్కడ. ఏది గిరిజన రైతు. గిరిజన రైతు. ఒకప్పుడు గిరిజన రైతు ఏం చేసేవాడు, ఎరువుల పెంట, గేదెల పెంట, పశువుల పెంట చేసి మీరు చెప్పిన ఆర్గానిక్ పంట పండించేవాడు, ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పశువులు లేవు, అంతరించిపోయినాయి. గేదెలు లేవు. గేదెలు ఎక్కడో ఇంటికి ఎక్కడో 10 ఇళ్ళు ఉంటాయి, దాంట్లో పాల కోసం ఉంచుకున్నారు తప్ప పశువులు అయితే అంతరించిపోయినాయి, ఎక్కడ లేవు. గుండాల పనంతా ఉన్నాయి. నా నియోజకవర్గంలో ఎక్కడ లేవు. ఎరువులు తక్కువ, ఏది పశువులు తక్కువ. అప్పుడు పంది పెంట వేసేవాళ్ళు, పందులు దాదేవాళ్ళు ఎక్కువ. అప్పుడు మా చిన్నతనంలో గేదెలు ఎక్కువ ఉండేవి, పశువులు ఎక్కువ ఉంటాయి. మీరు చెప్పిన ఆర్గానిక్ పంట పండేది అప్పుడు. మరి ఆ పంటను పండించడానికి ఇప్పుడు ఒక ప్రజానాయకుడిగా మీరు వాళ్ళందరినీ మోటివేట్ చేసి ఆ దిశగా తీసుకెళ్ళొచ్చు కదా. చేస్తున్నాం. మేము ఒక్కడే చెప్తున్నాం. మేము ప్రతి మీటింగ్లు పోయినప్పుడు మినిమం అంగన్వాడీ స్కూల్లో అయినా ఆర్గానిక్ పంట పండించి పిల్లలు పెట్టండి. ఓకే. వాళ్ళ ద్వారా నేర్చుకోవాలి. మీరు ప్రతి గ్రామంలో అంగన్వాడీ స్కూల్ ఉంటుంది. మీరు ఒక ఎకరం తీసుకోండి, తోటకూర వేయండి, పాలకూర వేయండి, బీరకాయ వేయండి, బెండకాయ వేయండి, ఆర్గానిక్. దాని చూసి ఆ ఊరోడు నేర్చుతాడు. ఆ ఊరోడు ద్వారా విస్తరించిపోతుంది. అంటే చెప్పడం వరకు కొంతవరకు చేస్తున్నారు. కొంత ఇంప్లిమెంటేషన్ అనేది మేము చెప్పింది కొన్ని ఏళ్ళు చేస్తున్నారు. ప్రతి దగ్గర మీటింగ్లు పెడతాం మేము ఈ ఆర్గానిక్ పంట కోసం. వెంటనే జరగలేదు. ఎందుకంటే వాడు ఎక్కువ ఎరువేసి ఎక్కువ దిగుబడికి ఆలోచించిన వాడు ఉన్నాడు కదా. వాటికి బ్యాంక్ రుణాలు ఇస్తాయి, బ్యాంక్ రుణాలు ఉన్నాయి, వాటికి సబ్సిడీలు ఉన్నాయి. అవన్నిటికీ ఎందుకు చేయలేకపోతుంది సార్? ఇది ఇలాగ ఉంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీకున్న కాన్స్టిట్యున్సీలో ఎంప్లాయ్మెంట్ చాలా తక్కువ. ఈ ఎంప్లాయ్మెంట్ తక్కువ ఉన్న ప్రదేశంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చాలా స్కీమ్స్ ఉన్నాయి. 10th క్లాస్ చదువుకున్న వాడికి ఒక స్కీమ్ ఉంది, డిగ్రీ చదువుకున్న వాడికి ఒక స్కీమ్ ఉంది, ఇంజనీరింగ్ చదువుకున్న ఒక స్కీమ్ ఉంది. ఒక స్కీము అతను తీసుకున్నాడు, ఆ స్కీమ్ వల్ల లబ్ధి పొందిండు అంటే స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ తోటి చాలా సబ్సిడీలు ఉన్నాయి. ఆ స్కీమ్ వల్ల ఒక్కడు ఆ ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తే, చిన్న ఇండస్ట్రీ ఇలాంటి ఇంట్లో ట్రైబల్సే స్టార్ట్ చేసినప్పుడు ఒక్క ఇండస్ట్రీలో ఇంత లేదన్నా 5 నుంచి 10 మంది ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ఇలాంటిది ఎందుకు మోటివేట్ చేయలేకపోతున్నారు? ఇలాంటివి ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ని మీరు బయటకు తీసుకురాలి? రైతాంగానికి మొన్ననే మేమందరం మీటింగ్ పెట్టుకోండి. మీరు చెప్పిన విధమే మా రైతు వేదికలు పెట్టుకొని ఇదే వచ్చినటువంటి రైతులందరూ కూడా ఈ విషయాలే చెప్పినాం. మీరు చెప్పిందే ఏది ఆర్గానిక్ పంట ఒకటి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ అవన్నీ లిస్ట్ అవుట్ చేసుకొని అందరూ దరఖాస్తు పెట్టుకోండి. మీకు వచ్చే లోన్ని మీరు ఎస్టాబ్లిష్ చేసుకుంటే మీ కుటుంబానికి పక్కోడు కూడా ఉపయోగపడుతుందని చెప్పినా అది నడుస్తుంది ప్రాసెస్. అది సార్ ఇప్పుడు చాలామంది ఎమ్మెల్యే అయినా మీలాంటి ప్రజా నాయకులైనా సరే ఒక 100 మందిని ఒక 50 మందిని పిలిచి ఒక మీటింగ్ పెడతారు. మీటింగ్లో చెప్పడమే కాకుండా గ్రౌండ్ లెవెల్లో ఇంప్రొవైజేషను, గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకు దాని ప్రాక్టికాలిటీ ఇవి ఎందుకు చూపించలేకపోతుంది? రైతుల దగ్గరికి ఆన్ గ్రౌండ్ ఎందుకు పోలేకపోతున్నారు? పోతుంది అంటే అందరూ ఒకసారి పోలేరు. ఎవరో 10 మంది 50 మంది మీరు మీటింగ్ పెట్టినప్పుడు అలా 2-3 తయారవుతారు. ఆ ముగ్గురుతోనే ప్రయాణం చేయాలని మనం పెట్టినప్పుడు అట్లే వచ్చింది. ఒక 2 వచ్చిన రైతులు అట్లా ఏది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ని లోన్ తీసుకొని వ్యాపారాలు చేయాలని ఆలోచన మొన్ననే స్టార్ట్ చేసిన. ఒక నెల అయింది అది మీటింగ్ పెట్టి మీరు చెప్పినట్టే సార్. ప్రజల్లోకి అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా మీటింగ్లు పెట్టుకొని 1000 కాకపోయినా ఎంతో కొంత ఒక ఏరియాకో, ఒక మండలానికో, ఒక గ్రామానికో 10 మందో 2 తయారైనప్పుడు మీరు చెప్పి కొద్దిగా లేట్ టైం తీసుకుంటుంది. సార్ ఇప్పుడు మీ నియోజకవర్గంలో మొత్తం ఎన్ని ఓట్లు ఉన్నాయి సార్? 2,25,000 ఉన్నాయి నాకు. 2,25,000 ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ 50,000
57,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇప్పుడు సార్ 2 లక్షలు ఉన్నాయి. 2 లక్షల ఓట్లో మిగతా ప్రతిపక్షాలకి ఎంత లేదన్నా ఒక 50,000 ఓట్లు కానీ 70,000 ఓట్లు 1,00,000 వరకు చీలిపోయి ఉంటాయి. 2,50,000 వరకు 1,50,000 వరకు మీకుంటాయి, మిగతా చీలిపోయి ఉంటాయి. అవును. కానీ కొంతమంది దీంట్లో వ్యతిరేకత అనేది కూడా ఉంటుంది. ఎమ్మెల్యే అంటే చేయట్లేదు పని నిలదీయాలన్న ఉంటుందా? వాళ్ళకు ఉంటుంది. అవును. వాళ్ళకున్నప్పుడు వాళ్ళ ప్రజలు వాళ్ళు కూడా మీ మనుషులే. వాళ్ళు వ్యతిరేకత అయినా సరే మీ నియోజకవర్గం మనుషులే ఇవాళ కాకుండా రేపైనా మారచ్చు. లేదు అంటే మీరు తప్పు చేసినప్పుడు వాళ్ళు నిలదీయచ్చు. కానీ వాళ్లకు సపోర్ట్గా ఉండాల్సిన నాయకులు కానీ వాళ్ళని ఎంతవరకు బెదిరియడం ఎంతవరకు? మా దగ్గర అదేం జరగదు. మీ తమ్ముడు గారు ఒకసారి మీ వీడియోలు షేర్ చేసినప్పుడు మీ తమ్ముడు వాళ్ళని వేలు నరికేస్తా అని చెప్పేసి బూతులు తిట్టి చేయడం, సొంత తమ్ముడు ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇది విషయం కరెక్ట్ కాదులే. కరెక్ట్ కాదే, మెరి చేయడం సరైనది కాదు. వాడు కూడా ఎవరు ఆ పిల్లగాడే రాసే రాతలు చదువు వచ్చిందని చెప్పి దేంట్లో ఇష్టం ఉండి రాసుకుంటే సరిపోదు కదా. వాడికి ఒక రికార్డు ఉండాలి, వాడికి ఒక పర్మిషన్ ఉండాలి. ఎవరిని పడతాను ఇప్పుడు ఈ ప్రధానమంత్రిని కూడా తిట్టే పరిస్థితులే. ప్రధానమంత్రి తిడతాడు, ముఖ్యమంత్రి తిడతాడు, పరికరాలు. అక్కడ జరిగిన సంఘటనలు ఏంటంటే విషయం వేరు. అక్కడ ఇప్పుడు నేను చేసిన పని ఇక్కడ మీరు చెప్పింది ఇప్పుడు రైతులు కూడా ఏం జరిగింది నేను చెప్పాను మీకు. చెప్పండి సార్. అది జరిగింది ఎక్కడ? ఎల్లందులో. అసలు వాడికి సంబంధం లేదు ఆ పిల్లగాడికి. వాడు తిట్టింది వాస్తవం మీరు చెప్పేది. తిట్టకూడదు నేను కూడా చెప్పేవాడికి. మేము ప్రేమించడం తప్ప తిట్టడం కాదు. ఎవరొకరు ఉంటారు అందులో. అంటే ప్రాణహాని అని బెదిరించడము ఊరికనే. ప్రాణం లేదు వాడికి, ఏం లేదు. వాడు ప్రశాంతంగా ఉన్నాడు కదా. కానీ కొంతమంది ఇప్పుడు మాట్లాడి ప్రశ్నించే అధికారం ప్రతి ఒక్కరికి ఉంది. కానీ దాన్ని ప్రశ్నించే పద్ధతి ప్రశ్నించాలి. వాడేం ప్రశ్నించేవాడు చెప్పండి మీరే చెప్పాలి. అది మీరు చూసిన కాబట్టి మీరు చెప్పాలి. వాళ్ళు ప్రశ్నించిన నేను రైతుల దగ్గర పోయి సంజాయించిన, రైతుల నుంచి పారిపోయిన ఎమ్మెల్యే పెట్టవచ్చు. అది అట్లా నేను రైతుల దగ్గరే ఉంటాడు, వాళ్ళతో కూర్చొని మాట్లాడుతుంటాడు, వాళ్ళని బతిలాడుతూ ఉంటాడు. అందరూ రోడ్డు మీద కూర్చొని వాళ్ళందరినీ తీసుకుపోయాడు కూర్చోబెట్టి వాళ్ళు ఏడీలు అందరిని పిలిపించి, పోలీసులను పిలిపించి వీళ్ళందరికీ ఎరువు కట్టలు ఇచ్చి పంపేయాలి, గొడవ చేయొద్దని చెప్పి సంజాయించి వచ్చాడు. మరి పారిపోయినట్టు వాడు ఎవడో కూడా తిడతాడుగా. వాడు వాళ్ళలాంటి వాడు టెంప్ట్ అయి ఉంటాడు. అది జరిగిన ఇష్యూ ఎల్లందులో. నీ టేకులపల్లి జరిగిందా ఎరువుల మీద? ఓకే, జరగలేదు కదా. ఇష్యూ ఎల్లంది. ఎల్లంతో నేను ప్రశ్నించాలి. ఎల్లంది మండలిది. టేకులపల్లి మండలోడు వాళ్ళ సొంత మనుషులు వచ్చి ప్రశ్నిస్తూ ఉండి పారిపోయింది ఎమ్మెల్యే, పారిపోయిండు. అదే జరిగింది అక్కడ. సరే, ఇప్పుడు వచ్చే యువతకి మీరు ఒక రోల్ మోడల్గా ఉన్నప్పుడు యువతని ఏ దారిని తీసుకెళ్దామని చూస్తున్నారు? వాళ్ళకి ఏం జీవితంలో ఏం పైకి ఎదగాలి, వాళ్ళ రాజకీయంలో ఉండాలి? మేమేంటే నువ్వు ఎట్టన్నా పో, చదువు ఇంపార్టెంట్, విద్య అనేది. ఓకే, ప్రతి కుటుంబంలో చదువు కంపల్సరీ ఉండాలి. ఉద్యోగాలు మీరు ఎక్కడ దుబాయ్ పోతావు, అమెరికా పోతావు, ఎటున్నా పో, చదవకపోతే శూన్యం. మనకు మన జీవితమే శూన్యం. మనకు ఏముండదు, ఏం మిగలదు కూడా. మనమంతా ఏజెన్సీలు ఉన్నాం, గిరిజన ప్రాంతాలు ఉన్నాం, లంబడి కుటుంబాల్లో మీరు జన్మించడం. మీరు చదువుకుంటే మీకు లైఫ్, లేకపోతే లేదు కూలికి పోవాలి, సార తాగాలి, ఇక్కడే పడుకోవాలి, ఇక్కడే ఉంటాం. కానీ ఇక్కడ చదువుకున్న యువత కంట్రీస్కు, అంటే గల్ఫ్ కంట్రీస్కి క్వాలిఫికేషన్ వచ్చి అమెరికా, లండన్ వెళ్ళి డబ్బు సంపాదిస్తున్నారంటే ఓకే. కానీ గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి లేబర్ పని చేస్తూ అక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంటే వాళ్ళు వెళ్ళకుండా ఆపడానికి, వాళ్ళకి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కలిగించడానికి కానీ వాళ్ళని ఇక్కడ ఉండడానికి. మీకు ఇంతకుముందు చెప్పా, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కలిపేయడానికి, పరిశ్రమ పెట్టడానికి ఇలాంటి అడ్డంకులు వస్తాయి. ప్రభుత్వం కూడా తీర్చలేదు. చిన్న వాటినైనా కేంద్రం ఆలోచన చేయాలి. 170 తీసేస్తే వస్తుంది. అది తీసే చట్టం అది తీయలేవు. అంత తీయకుండా సరే చిన్న వాటిని ఒక ఇంట్లో ఉండి చేసుకునే పరిశ్రమలు అనేవి చాలా ఉన్నాయి. అవి ఇప్పుడే వచ్చినాయి కదా, మేము ఇస్తూనే ఉన్నాం కదా. డోకర్ గ్రూపులకు పరిశ్రమలు మహిళలకు ఇస్తున్నారు. ప్రతి కుటుంబంలో చిన్న పరిశ్రమ కానీ పెద్ద పరిశ్రమ వరకు ఇస్తున్నాం. ₹1,00,00,000 వరకు ఇస్తున్నాం మా ప్రభుత్వం. 5 లక్షలు, 10 లక్షలు, 25 లక్షలు, 50 లక్షలు కాదు, ₹1,00,00,000 వరకు ఉంది పరిశ్రమ ఇక్కడ పెట్టాలి. వాళ్ళు చేసుకోవాలి. ఎవరు చేసుకోవాలి? మహిళలు. సరే, ఇది ఇలా ఉంటుంది. ఆ కుటుంబం పోషణకు సరిపోద్ది. అది వాడు ఎంజాయ్ చేయడం సరిపోదు వాడికి. ఇది ఇంకోటి కూడా, మా ప్రాంతంలో ఉన్నట్టు విద్యార్థులందరూ కూడా
బాగా చదువుకొని ఒక ప్రయోజకుడై దేశంలో రాష్ట్రంలో గొప్ప పేరు తేవాలని ఆలోచన వస్తుంది మాకు. కొంతమంది పెడదవ పెట్టే పరిస్థితులు కూడా ఉన్నాయి. అవి ఎవరు కంట్రోల్ చేయాలి? కుటుంబం చేయాలి కొంత. అన్నీ పోలీస్ చేయదు కదా. అవును, ఆ? అన్ని పోలీసు సైబర్ క్రైమ్ చేస్తున్నారు. జరుగుతున్నాయి ఇక్కడ సైబర్ క్రైమ్. మా టేకుల పిల్లలు 30 మంది దొరికింది మా ప్రాంతం. ఎలాంటి సైబర్ క్రైమ్ చేస్తున్నారు సార్? అదే డబ్బులు తీసేసుకోవటం. ఓకే, ఆన్లైన్ సైబర్ క్రైమ్. గంజాయికి అలవాటు పడుతున్నారు, అమ్ముకుంటున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు. ఈ వారంటే ఏం చేయాలి? ప్రధానమైనది విద్య, చదువే. ముందు భవిష్యత్తు చూసుకోవాలి. వాడు పక్కోడు కలెక్టర్ అయ్యిండు, ఎస్పీ అయ్యిండు, కానిస్టేబుల్ అయ్యిండు, ఎస్ఐ అయ్యిండు, వీడు ఎంఆర్ఓ అయ్యిండు, ఎండిఓ అయ్యిండు. ఈ ఆలోచన రావాలి మనిషికి. మేము చెప్తున్నాం, మేము చదువుకోరా బాబు. చదువు అంటే 5వ తరగతి చదివే, 10వ తరగతి చదివినా చదువే. అవును, అట్ట కాదు, పై చదువులకు పోవాలి. కుటుంబ బాధ్యత కూడా తీసుకోవాలి. కొంతమంది పేదోళ్ళు ఉంటారు ప్రాంతంలో. పేదోడు వదిలేయి, చదువు ఆలోచన ఉన్నోడే చదువుకోవడానికి ప్రయత్నం చేయాలి, పైకి పోవాలి. ఓ డాక్టరో, ఇంజనీరో, కలెక్టరో, ఎస్పీఓ, కానిస్టేబుల్ చివరికి బోలే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. సరే ఇప్పుడు ఏంటంటే పోటీపడి సాధించాలి. పోటీపడి సాధించాలి. సరే ఇప్పుడు ఈ రాజకీయం వీటన్నిటిది పక్కన పెడితే మీకు లైఫ్ మొత్తంలో అత్యంత బాధాకరమైన విషయం ఒకటి ఉంటుంది, అదేంటి? నాకే అంత హ్యాపీ. లైఫ్ మొత్తంలో ఏ విషయంలో, ఏ క్షణం నేను దేనికి బాధపడా. ఎప్పుడు బాధపడరు? ఓడిపోయినా బాధపడు, గెలిచినా బాధపడు. ఓడిపోయిన సంతోషపడు, గెలిచిన బాధపడరు. అంతే. మనం గెలవాలని రూల్ ఏం లేదు. ఓటమిని కూడా హ్యాపీగా స్వీకరిస్తా, ఎంజాయ్ చేస్తా. ఓడిపోయిన తెల్లారి నుంచి తిరుగుతా మన మండలాలని. ఓడిపోయిన తెల్లారి నుంచిలే. అలాంటి సంఘటనలు వస్తూనే ఉంటాయి, కానీ నేను పట్టించుకున్నాను, లైట్ తీసుకుంటాను. సార్, మీరు ఇప్పుడు జనాలకు కానీ యువతకు కానీ ఫైనల్గా ఒక మాట చెప్పాలనుకుంటే మన తెలుగు ప్రజలకు అందరు కలిపి ఒక్క మాటగా ఏం చెప్తారు సార్? ఎందుకంటే ఒక నాకేంటంటే నేను చిన్నప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీనే పెరిగా. నేను ఓకే, కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే అయ్యా. ఓడిపోయి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే అయ్యా. అంటే అది నాకు అదృష్టం కూడా భావిస్తాను. నేను తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా పేద ప్రజలు చూడాలంటే డబ్బుంటే, ప్రభుత్వంలో ఖజానా లేని పరిస్థితి. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఏం చేసారో, ఏం జరిగిందో, ఉచితాలు ఇచ్చుకుంటూ జనానికి ఇచ్చుకుంటూ వెళ్ళిపోయిన వాళ్ళు. ఈ ప్రభుత్వం వచ్చరికి ఖజానా ఖాళీ అయ్యి వివిధ రకాల అప్పులు తెచ్చుకుంటూ ప్రభుత్వం నడిపిస్తుండ్రు రేవంత్ రెడ్డి గారు, వారి మంత్రివర్గం. ఇప్పుడు కుటుంబంలో ఒక పెళ్లి చేసిన అప్పు అయితే ఎంత బాధోడుతో ఆ భగవంతుడు తెలవాలి. అదే పరిస్థితి ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. బయట పెట్టకుండా మీరు చెప్పినట్టు వాడికి డబ్బులు లేను, వీడికి డబ్బులు అని చెప్పి ముఖ్యమంత్రి అని చెప్తారు. మన టెన్షన్ అట్లా టెంప్ట్ అవుతారు అట్లా. ఇప్పుడు మేము కూడా, మా నాన్న కూడా అప్పు అయిన తర్వాత టెంప్ట్ అవుతాడు. అన్న నాకు మోటార్సైకిల్ కొనేనా, లేకపోతే నాకు మంచి బట్టలు కొనే, ఎట్లా టెంప్ట్ అవుతాం మనం? అవుతాడు మా నాన్న. డబ్బులు ఎక్కడేరా? అక్క పెళ్లి చేసినా, చెల్లి పెళ్లి చేసినా, నీకు చదువుకు పెడుతున్నా, ఏరా పైసలు ఏం లేదు, నీ ఇష్టం. మాట వరుసకి ఇంట్లో జరిగేది కామన్గా, సహజం ఇది. అది కూడా ముఖ్యమంత్రి గారు మన తండ్రి లాంటి వాడు, రాష్ట్రం మొత్తం కాపాడాలి, చదివి అన్ని రంగాలు తీసుకురావాలి ముందుకి. అలాంటి పరిస్థితుల్లో కూడా మంచి అంటే విద్యను అందించాలని గొప్ప ఆలోచన. తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాలను కలిపి చదివాలని ఒక ఆలోచన గొప్పది. అది ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని ప్రాంతంలో పెట్టండి. నా దగ్గర వచ్చింది. ఇప్పుడు వచ్చిందా మీకు? ఓకే. కులాలు మతాలు లేవు ఇక్కడ. అందరం కలిసి ఒక దగ్గర చదువుదాం. ఒకటి తెలివి ఒకటికి వస్తుంది. మనతో ఏజెన్సీ ఇక్కడ ఒక బీసీ వాడు, ఓసీ వాడు ఉన్నాడు, చదివినోడు ఏమొస్తే నేర్చుకుంటారు, చెడిపోద్ది. అందరం కొయ్యలో ఒక దాంట్లో చదివినాం అనుకోండి, మా తెలివే మాకు పక్కడు వస్తుందా బాబు? అట్లనే అన్ని కులాలు ఒక వేదిక తయారు చేసి ఒకే దగ్గర స్కూల్ పెట్టి, ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్ అప్ టు డిగ్రీ వరకు ఇక్కడ. దానివల్ల విద్య పెరుగుతుంది, మేధ పెరుగుతుంది, ఉద్యోగాలు వస్తాయి. నేను చెప్పేది ఒకటే, తెలంగాణ యువత రాష్ట్రం ఇచ్చేటువంటి స్ఫూర్తిని తీసుకోవాలి. చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయాలి, బాగా చదువుకోవాలి. కులాలు లేవు ఇక్కడ. ఇవాళ రేపు రాజకీయాల కులాలు వచ్చేసినాయి. ఇది నా కులం కోయేది, ఇది నా కులం అలముడిది అనేది
భేదాభిప్రాయాలు వచ్చినప్పుడే మనస్పర్ధ వల్ల కొట్లాటలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ. మా కాంగ్రెస్ పార్టీ లేవు అక్కడ, ఒక బీజేపీ మాత్రం హిందూ అని చెప్పుకుంటూ పోతుంది. మీ అన్ని కులాలు మాయమాయి, అన్ని కులాలు సపోర్ట్ చేసేది ఒక కాంగ్రెస్. ఉన్నోడు పేదోడు లేనోడు అందరికీ చేస్తాం మేము. ఎస్సీ ఎస్టీ బీసీలని మైనారిటీలు మాత్రం జాగ్రత్త చూసుకుంటాం, పేదోడు నిరుపేదోని. సార్ ఇప్పుడు నేను లాస్ట్ అండ్ ఫైనల్గా ప్రతి ఎమ్మెల్యేని అడిగే ఒక కామన్ క్వశ్చన్ నాది ఇది. ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ప్రజానాయకుడు, మినిస్టర్ అయినా సీఎం అయినా సరే ఫస్ట్ మాట వచ్చేది దళితుడు, పేదవాళ్ళు, గరీబ్ వాళ్ళని అడుగున పడ్డ ప్రాంతం అని మాట్లాడుతుంటారు. ఈ వాళ్ళను టార్గెట్ చేసుకొని ఓటు బ్యాంకు రాజకీయం చేయడం వరకు ఎంతవరకు కరెక్టు? వాళ్ళు అలాగే ఉంటారు. మళ్ళీ మీరు 100 సార్లు మాట్లాడినా 100 సార్లు వాళ్ళ గురించి ప్రస్తావించినా వాళ్ళు బీదవాళ్ళుగానే ఉంటారు, వాళ్ళు దళితులుగానే ఉంటారు, వాళ్ళు అక్కడనే ఉంటారు, కానీ వాళ్ళు మాత్రం పైకి రారు. కానీ ప్రతి రాజకీయ నాయకుడు మాత్రం వాళ్ళ గురించి మాట్లాడతారు, వాళ్ళ గురించి చేస్తారు, కానీ వాళ్ళు మాత్రం ఆ స్టెప్ నుంచి పైకి ఎదిగే ఆస్కారం లేదు, వాళ్ళు పైకి రారు, మీరు పైకి తీసుకురాలేరు. ఎందుకు? కారణం ఏంటి? మీకు ఒక విషయం చెప్తాను ప్లీజ్. భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత మన నెహ్రూ గారు, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి మొట్టమొదటిసారి విద్య మీద గురిపెట్టి అన్ని కులాల్ని, ఈ కులమే చదవాలి, ఈ కులం చదవద్దు గతంలో ఉండే. ఎవరు చదవాలి? బ్రాహ్మణులు చదవాలి, వైశ్యాలు చదవాలి, మిగతా అంటున్నమాట చదవద్దు అని చెప్పి ఒక గతంలో ఉండే. కానీ వారు వచ్చిన తర్వాత అన్ని ప్రాంతాల్లో కూడా ప్రతి ఒక్కరు చదువుకోవాలి, కులాలు లేవు, మతాలు లేవు, యూనివర్సిటీలు కట్టించాడు గొప్పగా. దాని తర్వాత ఇందిరాగాంధీ వచ్చింది, గరీబ్ ఆటో ఉంది, దేశం మొత్తం తిరిగింది. నేను చెప్తున్నా మా పార్టీ గురించి. ఇప్పుడు ఏదో చాలామంది మాటలు చెప్తారు రాజకీయంగా, అవి నిజాలు. అవి కాంగ్రెస్ పార్టీ నిజం చెప్పింది అక్కడ. సార్ దీనికి మీరు సెంట్రల్ దాకా ఎడ్యుకేషన్ దాకా విషయం మాట్లాడారు కాబట్టి నేను దీంట్లో ఇంకొక మీతో కౌంటర్ క్వశ్చన్ మాట్లాడతాను. నేను ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇలా కాదు నాశనం చేశారు, ఇప్పటికైనా మార్చండి అని చెప్పేసి చాలామంది విశ్లేషకులు, ఐఏఎస్ ఆఫీసర్లు, మేధావులు, సైంటిస్టులు భారతదేశంలోని ఎడ్యుకేషన్ సిస్టమ్ కరెక్ట్ కాదు, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ముందు నెహ్రూ గారు ఉన్న పంచులు పెట్టిన పద్ధతి కరెక్ట్ కాదు, దీన్ని మార్చాలి, ఇది పెట్టే పద్ధతి కాదు, బయట కంట్రీస్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ వేరే ఉంటుంది, మన దగ్గర ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ వేరే ఉంటుంది, ఇది కరెక్ట్ కాదు, వాళ్ళు చేశారు తప్పు అని చెప్పేసి ఎంతోమంది మేధావులు, సైంటిస్టులు మాట్లాడిన మాట. కానీ మీరేమో వాళ్ళు చేసిన ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్లనే ఇంతమంది చదువుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎంతవరకు కరెక్ట్? అంటే ఇప్పుడు వచ్చింది బీజేపీ ప్రభుత్వం, మరి వాళ్ళు విజయం మీద చూస్తారా? ఆల్రెడీ చాలా చేంజ్ చేస్తున్నారు. మీకు మిమ్మల్ని ఒకటి అడుగుతుంది సార్ ప్లీజ్. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం 15 సంవత్సరాలు పరిపాలన చేస్తుంది. అసలు వాళ్ళు దేశంలో దేని మీద దృష్టి పెట్టాడు? ఒక రైతు మీద పెట్టలే, ఒక చదువు మీద పెట్టలే, ఒక ఆరోగ్యం మీద పెట్టలే. ఏ మీద పెట్టే వాళ్ళు హిందువుల మీద పెట్టుకొని పని చేసుకొని పోతున్నారు. ఏం పోతారు, ఏమడుతారు ఈ మేధావులు? మరి సార్ నాకు ఏ పార్టీతో అడగాలిగా, నాకు ఏ పార్టీతో సంబంధం లేదు, ఏ నాయకులతో సంబంధం లేదు, ఏ రాజకీయ నాయకులతో, ఏ సెంట్రల్లో స్టేట్లో ఉన్న పార్టీతో నాకు సంబంధం లేదు. యాజ్ ఎ న్యూట్రల్ నేను ఒక మీడియాలో ఉన్నా కాబట్టి, ఒక జర్నలిజంలో ఉన్నా కాబట్టి నేను కామన్ క్వశ్చన్ అడుగుతా. జనాలకు ఉపయోగపడేది, జనాలకు ఉపయోగపడింది తప్పు రైట్ ఎత్తి చూపేదే నా బాధ్యత, నేను అదే చూపిస్తాను. కానీ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కరెంట్ చూసుకుంటే ప్రపంచం మొత్తంలో 4వ ర్యాంక్లో భారతదేశం ఉంది. ఫస్ట్ ఒకప్పుడు మిసైల్స్ బయట కంట్రీస్ కొనుక్కొచ్చే స్టేజ్ నుంచి ఇప్పుడు బయట కంట్రీస్కి అమ్మే స్టేజ్కి వచ్చింది. ప్రతి లోకల్లో ప్రతి స్టూడెంటు, ప్రతి రైతు తీసుకోవడానికి ప్రతి గ్రామీణ బ్యాంక్లో ఎంప్లాయ్మెంట్ గురించి కానీ, వాళ్ళకి కావాల్సిన స్కీమ్స్ కానీ, వాళ్ళకి కావాల్సిన సబ్సిడీస్ కానీ, ప్రతి రైతుకు, ప్రతి స్త్రీకి ఉపయోగపడే స్కీమ్స్ ఉన్నాయి. లోన్స్ తీసుకోండి, మీరు బాగుపడండి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టుకోండి అని చెప్పేసి అవి వచ్చినాయి. కానీ లోకల్ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాటిని ఇంప్లిమెంట్ చేయట్లేదు. స్టేట్ గవర్నమెంట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఎడ్యుకేషన్ సిస్టమ్ వాళ్ళు ఇస్తున్నా సరే మనకు కావాల్సిన ఫండ్స్ స్టేట్ గవర్నమెంట్ నుంచి కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకునే అధికారం ప్రతి ఎమ్మెల్యేకి ఉంది. బ్యాంక్ నుంచి తీసుకొని ఆ ఇంప్రొవేషన్ చేసుకునే అధికారం ప్రతి ఎమ్మెల్యేకి ఉంది, ప్రతి నాయకుడికి ఉంది. కానీ అది ఇంప్రొవేషన్ చేయట్లేదు. ఎందుకంటారు? మన దగ్గర గ్రామీణ బ్యాంకులు పెట్టిందే మేము కాంగ్రెస్ పార్టీ. ప్రతి వారికి అందుబాటులో ఉండాలి, రైతుకు కానీ, ఉద్యోగస్తుడు కానీ ఉన్నాయి. కానీ దాంట్లో చెప్పేదండి అందరికీ కాంగ్రెస్ పార్టీ పెట్టింది. దేశం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ లేదు కదా ఈరోజు, ఉందా? లేదు.
ఎక్కడో ఒక తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ, మాత్రమే, కర్ణాటక. కర్ణాటక లేకపోతే తమిళనాడు ఏదో ఉన్నాయి. మరి మిగతా రాష్ట్రాల వాళ్ళు చేయొచ్చు కదా పని, ఎందుకు చేయలేకపోతున్నారు? బీజేపీ ప్రభుత్వాలే కదా పరిపాలన చేసేది. ఉమ్. 25, 30, 25, 20 రాష్ట్రాల్లో బీజేపీ ఉంది. మీరు చెప్పిన క్వశ్చన్ అక్కడ చేస్తే వాళ్ళు ఏం చేస్తారో తెలుస్తుంది కదా. మా ప్రభుత్వం చేయలేదు, మా నెహ్రూ గారు ఏం చేయలేదు, మా ఇందిరాగాంధీ ఏం చేయలేదు. వీళ్ళు 15 సంవత్సరాలు దాటికి చేస్తున్నారు కంటిన్యూగా. ఏం మార్పు తెచ్చారు? విద్య మీద మార్పు తెచ్చారా? వైద్యం మీద మార్పు తెచ్చారా? ఎక్కడ తెచ్చారు? మీరు ఇచ్చే లోన్స్ ఏమి ఇస్తున్నారు? మీరు స్టేట్కి ఎందుకు ఇస్తున్నారు? మరి మిగతా స్టేట్లు ఇస్తారు కదా, మరి అక్కడే ప్రతి స్టేట్కు, ప్రతి ఉద్యోగస్తుడికి, ప్రతి రైతుకి అందాలి అని చెప్పేసి వాళ్ళు బ్యాంకు ద్వారా దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాం మేము. మీరు ఇన్వాల్వ్ అయ్యి చేయండి అని చెప్తున్నాను కదా సార్. ఉట్టిదే అది. గ్రామీణ బ్యాంకులలో ప్రతి ఒక్కడు కూడా పోతాడు వస్తున్నాడు. రాజకీయాలు జోలికి పో. మీ ఎందుకంటే నేనున్నా కదా, నేను ఎవరో చెప్తే వేరు. అక్కడ నా దగ్గర టేకుల పెళ్ళి ఉంది. నా చిన్నప్పుడు వచ్చింది గ్రామీణ బ్యాంకు. రొటేషన్ అవుతున్నాడు తప్పులు. ఇప్పుడే లోన్లు తీసుకుంటారు, వ్యాపారాలు చేసుకుంటారు. ఏమేం చేస్తే మేము దాన్ని పెట్టుకో. ఆ బ్యాంకు మేనేజర్ కూడా మనలేము. ఎందుకు మనలేము? మాకు అవసరం రాలేదు. దాంట్లో ఉన్న స్కీమ్స్ ని జనాలకు వాళ్ళే వచ్చి వాళ్ళు చెప్పేస్తారు. వాళ్ళు బ్యాంక్ వాళ్ళు మీటింగ్ చెప్పారు సార్. గవర్నమెంట్ వచ్చే సగం స్కీమ్స్, సబ్సిడీల గురించి బ్యాంక్ మేనేజర్కి ఇప్పుడు నేను ఒక కామన్ మ్యాన్ గా, మీరు ఒక ఎమ్మెల్యేగా రాకండి, ఇప్పుడు మీ నియోజకవర్గం కాకుండా వేరే నియోజకవర్గం నేను తీసుకెళ్తాను, మిమ్మల్ని గుర్తుపట్టిన దగ్గర తీసుకెళ్తాను. నేను బ్యాంకులో అడుగుతాను, నేను ఒక చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టుకోవాలనుకుంటున్నాను, నేను నాకు ఒక 10 లక్షల వరకు నాకు లోన్ కావాలి, దానికి ఏమేం కావాలంటే 100 క్వశ్చన్స్ అడుగుతాడు. షూరిటీ కావాలి కదా, వాడు బ్యాంకు వాడు చూసుకుంటున్నాడు. ఇప్పుడు నేనే నా కారు అడిగాను. బ్యాంకులు చిన్న షూరిటీస్ లేకుండా ఇవ్వడానికి గవర్నమెంట్ ఇచ్చింది కదా. చిన్నది ఇవ్వండి. నాకు కారు కావాలని చెప్పి నేనే, చిన్న కారు అది, ఇప్పుడు కాదు 10 సంవత్సరాల క్రితం. మా దగ్గర ఎస్బీహెచ్ ఉంది, గ్రామీణ బ్యాంక్ 2 ఉంటాయి. బాబు నువ్వేం చూపిస్తావు? షూరిటీ చూపించాను. నాకు ఇది ఏముంది, నా భూమి ఉంది, ఇది చెల్లదు. ఇది ఎందుకు చెల్లదు? 1/70. నువ్వు ఎగ్గొడితే మేము ఆ భూమి రికవర్ చేసుకోలేము. మేము పక్కన ఎక్కడని చూపి అని చెప్పి క్వశ్చన్ చేసింది. అదెంత? మీరు చెప్పినట్టు 10 లక్షలే. కానీ ఆర్బీఐ రూలు మీలాంటి చదువుకున్న వాళ్ళు, మీలాంటి ఉన్న వాళ్ళు, వాళ్ళకి రూల్ అండ్ రెగ్యులేషన్ ఏంటనేది కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే, బ్యాంక్ మేనేజర్ అంటప్పుడు ఒక రైతు వెళ్ళేసి అయ్యా సార్ అని చెప్పేసి అడిగే రోజు ఇప్పుడు టిల్లా చెప్పులు చేతిలో పట్టుకొని, రుమాలు చేతి సంకల పెట్టుకొని రోజు కాదు. కాకపోతే వంగి దండం పెట్టే రోజులు ఇప్పుడు టిల్లా రైతులు కానీ, గ్రామీణలో ఉన్న వీళ్ళు కానీ. అవును. ఆ స్థాయి నుంచి వాళ్ళు పోయినప్పుడు అది కాదయ్యా మీకు ఇవి ఉన్నాయి అని స్వచ్ఛంగా ఏ మేనేజరు ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయడు, ఏ తహసీల్దారు ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయడు, ఏ విఆర్ఓ కానీ, ఏ ఎంఆర్ఓ కానీ జనాలకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మీరు వీళ్ళకి సదస్సు పెట్టి, వీళ్ళకి అవగాహన కలిగించి మీరు చేయండి అని చెప్పేసి మోటివేట్ ఎందుకు చేయట్లేదు? మనం కూడా సెంట్రల్ బ్యాంక్ నుంచి వచ్చేటువంటి స్కీమ్స్ అన్నీ కూడా కలెక్టర్ ద్వారా బ్యాంకు మేనేజర్తో కూర్చోబెట్టి ఒక్కొక్క మీటింగ్ పెట్టి మీరు చెప్పిన ఇష్యూని చెప్తే నడుస్తుంది. అది ఇది గవర్నమెంట్ ప్రాసెస్, ఇది మనం చేసేది కాదు. అది వాళ్ళని ఒకళ్ళు పెట్టుకోమనండి, కలెక్టర్ దగ్గర కూర్చోబెట్టాడు, జిల్లా అంతా ఒక మీటింగ్ పెట్టి కేంద్ర గవర్నమెంట్ వచ్చేటువంటి స్కీమ్స్ ఏవి ఉన్నాయో అవన్నీ ఇంప్లిమెంటేషన్ కావాలి. ఇక్కడున్న ప్రాంతాలంతా ఏం లేదు సార్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక పాడి రైతు ఉన్నాడు, 2 ఎడ్లు ఉన్నాయి, లేకుంటే 2 ఆవులు ఉన్నాయి, ఒక షెడ్ వేసుకున్న ముందు ఒక అప్లికేషన్ బ్యాంకు పెట్టేసుకొని, ఇప్పుడు కలెక్టర్కు, తహసీల్దార్కు ఒక అప్లికేషన్ పెట్టుకొని షెడ్ వేసుకుంటున్నానని చెప్పేసి షెడ్ వేసుకొని పోతే ఆ షెడ్ ఖర్చు అయిన ₹1,00,000 గవర్నమెంట్ ఇస్తుంది. అవి మేము ఇస్తూనే ఉన్నాం. ఇప్పుడు మా గవర్నమెంట్ అంటే ఒక ఎగ్జాంపుల్, చిన్న మేము ఇస్తున్నాము. ఏది పశువులకు షెడ్లు. బాగా ఇష్టంతో కష్టపడ్డ విషయం ఏంటంటే పీజీ కాలేజ్ తీసుకొద్దామని చెప్పేసి మీరు బాగా కష్టపడ్డారు. అది ఏమైంది సార్? ఇప్పటిదాకా ఎక్కడ దాకా వచ్చింది? ఇప్పుడు పీజీ కాలేజీ వచ్చేది ఉంది కానీ ఒక నర్సింగ్ కాలేజీ గురించి ఇప్పుడు ప్రయత్నం అది పెట్టా, రావచ్చు ఈ ప్రాంతంలో. ఎందుకంటే ఒకటి ములుగు ఇచ్చారు, సీతక్కకు ములుగు ఇచ్చారు ఆల్రెడీ. మరే మన గిరిజన ప్రాంతంలో కొద్దిగా నేను పీజీ కాలేజ్ కావాలని చెప్పి కొట్లాడా పెట్టా. పోయిన గవర్నమెంట్లో ఇప్పుడు పెట్టా. సీతక్క అయితే మెడికల్ కాలేజ్ తీసుకెళ్ళింది, పీజీ కాలేజ్ తీసుకెళ్ళింది. కానీ మీకు ఎందుకు రాలేకపోతుంది మరి ఇప్పటిదాకా? మీరు ఎన్ని సంవత్సరాలు? మాకు ఇటుపక్క ఖమ్మం ఉంది, ఇటుపక్క మహిబాద్ ఉండే పక్క కొత్తగూడెం ఉంది. మేము మధ్యలో ఉన్నాం. మాకు రావాలని కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అందుకే నర్సింగ్ కాలేజీ లేకపోతే ఏటీసీ పెట్టి అది వచ్చేసింది 45 కోట్లతోటి. అంటే సేమ్ డిప్లొమా లాగా, ఐటీఐ లాగా అదొకటి వచ్చింది నాకు. ఇప్పుడు బయారంకు మన హక్కేలే కానీ మన చేతులు లేదు. అది కేంద్రంలో చూసి చెప్పండి, అది కేంద్రం చూసుకుంటుంది. అది ఎందుకంటే మా డిమాండ్ కూడా తెలియదు. కానీ మా వాళ్ళు కూడా గొడవ చేస్తున్నారు, ఎక్కడ తుని దెబ్బ వీళ్ళు. మా ప్రాంతంలో
ఈ పరిశ్రమ పెట్టడం వల్ల మాకు నష్టం జరుగుద్ది అనేది వాళ్ళ డిమాండ్ ఉంది. నేను చెప్పేది కాదు అది. ఎవరిది? ఏజెన్సీ ప్రాంతం ఉన్నటువంటి ట్రైబ్స్ది ఉంది అది. చాలామంది వచ్చిపోయారు. అందులో అది కూడా మరి ఐరన్ అనేది క్వాలిటీ కాదనేది ఒక డెసిషన్ తీసుకున్నాం. లేకపోతే ప్రైవేట్ అయినా తీసుకుంటారు టెండర్ వేసి. ఓకే. ప్రైవేట్ అయినా తీసుకోవచ్చు. ప్రభుత్వం పెట్టడానికి సరిపోదు అక్కడ పరిశ్రమ. మ్మ్. క్వాలిటీ లేదండి. సార్ మీ వాల్యుబుల్ టైంని ఎలక్షన్ టైంలో మిమ్మల్ని ఆపి కొద్దిసేపు మా కెమెరా ముందు కూర్చోబెట్టి థ్యాంక్ యూ. ఇప్పుడు నాకు ఎన్ని ఫోన్లు వచ్చినా 20 వచ్చినాయి. చూస్తున్నా మీరు గడికి ఫోన్ వస్తుంది, వైబ్రేషన్ వస్తుంది, చూస్తున్నా. మీ వాల్యుబుల్ టైంని మా కోసం కేటాయించినందుకు, మా ప్రేక్షకులకు మీ నాయకుల గురించి, మీ ప్రజల గురించి మీరు కేటాయించినందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ధన్యవాదాలు. నమస్కారం.